ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటున్నారు. చాలా మందిలో అవగాహన ఉన్నప్పటికీ కొంతమందిలో పేరు వినగానే ఏంటిది కొత్తగా ఉంది, మా కాలంలో లేవమ్మా అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది మనము పాతకాలంలో 1 మీల్ డయట్ అంటూ ఉంటుంది. బట్ ఇప్పుడు వస్తుండే దీనిలో అంటే ఒరిజినల్ కాన్సెప్ట్ ఏమో దాన్ని డైటీషియన్స్ దే స్ప్లిట్ దెమ్ ఇంటూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. ఇప్పుడు ప్రతిదీ అంటే ఫుడ్ క్యాలిక్యులేషన్స్ పెట్టుకొని ఇది ఇలా తినాలి, ఇది తింటే ఇలా ఉంటుంది అని చెప్పి చేసుకోవడం కన్నా డైలీ ఇవి ఇన్ని విధాలుగా తీసుకుంటే బాగుంటుందని ఒక రొటీన్ ప్యాటర్న్ అనేది ఫాలో అవడం కరెక్టే అంటారా సార్? ఎస్, యూ షుడ్ డిజైన్ యువర్ ఓన్ ఫుడ్. నోబడీ షుడ్ డిజైన్ ఫుడ్ ఫర్ యూ. ఇప్పుడు నేను ఏం తినాలి అంటే అనేది నా టేస్ట్ బట్టి గట్ హెల్త్ అంటూ ఉంటారు. మన గట్ హెల్త్ని కనుక మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటే మనం ఆటోమేటిక్గా హెల్తీగా ఉంటాము అని చెప్పి అంటూ ఉంటారు. ఇది మన గట్ హెల్త్ హెల్తీగా ఉండాలంటే ఖచ్చితంగా మన నిత్య జీవితంలో తీసుకునే ఫుడ్లో పెరుగు అనేది ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి అంటూ ఉంటారు. నిజంగా అసలు ఏది కరెక్ట్ అంటారు? ఈ గట్ని కాపాడుకోవడం వల్ల మనకి ఎటువంటి యూజ్ ఉంటుంది? కర్డ్స్లో ప్రోబయోటిక్స్, యాంటాక్సిడెంట్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ 3 ఉంటాయి. మంచి కనిపిస్తున్నారు అంటే గుడ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయనుకోండి, మనకు మైటోకాండ్రియల్ రిపేర్ వర్క్ అంటే జరుగుతుంది. నమస్కారం, హెల్త్ టాక్స్ విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుత కాలంలో చాలామంది వయసుకు మించి ఏజ్ కనిపిస్తుంది అని చెప్పి కావచ్చు, లేదంటే అందంగా కనిపించాలని కావచ్చు, రకరకాలుగా డైట్లు అనేది చేస్తూ ఉన్నారు. డాక్టర్తో అవసరం లేకుండా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు చేస్తున్నారు. అసలు నిజంగా ఇప్పుడు మనం కొత్త కొత్త డైట్లు పేర్లు కూడా వింటూ ఉన్నాము. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని, కీటో డైట్ అని రకరకాలుగా వింటున్నాము. అసలు నిజంగా మనం ఆహారం అనేది ఏ రకంగా తీసుకోవాలి, ఈ డైట్ అనేది ఏ రకంగా ఉండాలి, ఇలాంటి మంచి మంచి విషయాలన్నీ కూడా ఇప్పుడు సార్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ఆనంద్ కుమార్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడిద్దాం. నమస్తే సార్. సార్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటున్నారు. చాలా మందిలో అవగాహన ఉన్నప్పటికీ కొంతమందిలో పేరు వినగానే ఏంటిది కొత్తగా ఉంది, మా కాలంలో లేవమ్మా అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటి సార్ అసలు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఏంటి? ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది యాక్చువల్లీ మా కాలంలో లేదు అనేది కదా, యాక్చువల్లీ ఆరిజినే ఇండియా నుంచి అండి. అది బేసికలీ సంబడి ఫ్రమ్ వెస్టర్న్ కంట్రీ పబ్లిష్డ్ ఇట్ కాబట్టి దానికి యాజ్ యూజువల్ నోబెల్ ప్రైజ్ ఇచ్చేశారంటే, వన్స్ నోబెల్ ప్రైజ్ ఇచ్చేశారంటే పీపుల్ థింక్ దట్ ఇట్ ఈస్ స్టాండర్డ్ వరల్డ్లో దానికన్నా బెస్ట్ లేదు, దానికన్నా బెస్ట్ ఆప్షన్ లేదు అనేది అట్లా దే విల్ బిహేవ్. బట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది మనము పాతకాలంలో 1 మీల్ డయట్ అంటూ ఉంటుండే. ఇప్పుడు ఎవరినైనా మన సెయింట్స్ని అడగండి, వాళ్ళు సింగిల్ మీలే తింటారు. సింగిల్ వెజిటేరియన్ మీల్ అంటని పర్ డే. దట్ ఈస్ కాల్డ్ ఎ స్టాండర్డ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు. యూ హ్యావ్ టు ఈట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఇన్ 1 మీల్. దట్ ఈస్ ద బెస్ట్ ఫర్ ఎనీబడీస్ హెల్త్ అంటని. బట్ ఇప్పుడు వస్తుండే దీనిలో అంటే ఒరిజినల్ కాన్సెప్ట్ ఏమో దాన్ని డైటీషియన్స్ దే స్ప్లిట్ దెమ్ ఇంటూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. ఒకటి మాకు నచ్చినట్టు. ఇప్పుడు నాకు టైం లేదు కొంచెం ఈ టైంలో ఇలాంటిని దే మాడిఫైడ్ అండ్ స్పాయిల్ ద హోల్ సినారియో అంటారు. ఆ కాన్సెప్ట్నే మార్చేశారు. ఏంటి సార్ అసలు కాన్సెప్ట్? మరి అది కాన్సెప్ట్ అంటే మనకు రెస్టింగ్ పీరియడ్ అంటూ ఉంటుంది. ఇప్పుడు మనము జనరల్గా 8 అవర్స్ స్లీప్ అంటూ ఉంటుంది. గాఢ నిద్ర అంటే పీస్ఫుల్ స్లీప్ అనేది 8 అవర్స్. ఆ టైంలో మనకి వై గాడ్ హెస్ క్రియేటెడ్ దట్ స్లీప్ పీరియడ్ అంటే రీజువనేటింగ్ ఆర్గన్స్ అంటనే. నాట్ ఓన్లీ రెస్ట్ యువర్ బ్రెయిన్, యాక్టివ్ బ్రెయిన్కి సబ్ కాన్షియస్ బ్రెయిన్ ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది. యాక్టివ్ బ్రెయిన్ ఏముంటుందో దాన్ని సప్రెస్ చేసి 8 అవర్స్ మనం పని పెట్టకుండా 8 అవర్స్ స్లీప్ అంటాం. ఆ 8 అవర్స్ స్లీప్లో మన ఆర్గన్స్, ప్రతి ఆర్గన్ గోస్ ఫర్ రెస్టింగ్ పీరియడ్ అంటే ఏమంటారు, క్లీనింగ్ పీరియడ్. వెహికల్ మనం రెస్ట్ ఇచ్చేది ఎందుకు? ఒకటి హీట్ తగ్గాలి, అంతే, కూలింగ్, ఇది ఆ ఇంజిన్ రికవర్ కావాలి, తన స్థితి నార్మల్కి రావడానికి. 24 అవర్స్ పని చేస్తామంటే అంటే ఎనీబడి విల్ గెట్ టైర్డ్ ఆర్ ఆర్గన్స్ వోంట్ ఫంక్షన్. దిస్ ఈస్ ది స్టాండర్డ్ స్లీపింగ్ పీరియడ్లో.
ఈ పీరియడ్ కాకుండా దాన్ని మనము ఈటింగ్ పీరియడ్ అంటూ ఉంటుంది. ఏమంటారు, మనము వర్కింగ్ పీరియడ్, అవేక్ పీరియడ్లో రిమైనింగ్ 24 అవర్స్లో మనకు 8 అవర్స్ పోయింది అంటే ఇంకా 16 అవర్స్ ఉంటుంది. 16 అవర్స్ 16 అవర్స్ పీరియడ్లో యూ హ్యావ్ టు డివైడ్ వాట్ ఈజ్ యువర్ ఈటింగ్ పీరియడ్ అంటది. ఈ 16 అవర్స్లో మనం ఏం చేసుకున్నాం అంటే వీ హ్యావ్ మేడ్ ఇట్ ఇంటూ 3 మీల్స్. అవును, జనరల్గా లేస్తున్నట్లే 8 o'clock ఒక మీలు, 2 o'clock మీలు, మళ్ళీ 8 o'clock ఒక మీల్. సో 16 అవర్స్ అయిపోయింది. సో ఈ మీల్స్లో ఏమవుతుంది ఏంటంటే యు ఆర్ అలోయింగ్ ది ఆర్గన్స్ టు ఫంక్షన్ కంటిన్యూస్లీ. అవును, అది మంచిది కాదు అంటని కాన్సెప్ట్ పాతకాలంలో వేదిక్లో ఉంది. ఇఫ్ యూ గో టు వేదిక్, ద కాన్సెప్ట్ ఇట్స్ కాల్డ్ వేదిక్ ఫుడ్ అండి. వేదిక్ ఫుడ్ ప్యాటర్న్ అంటారు దాన్ని. ఇట్స్ నాట్ ఈటింగ్ ప్యాటర్న్. వేదిక్ ఫుడ్ ప్యాటర్న్ ఈజ్ 1 meal అండ్ ఈజ్ సఫిషియంట్ ఫర్ పీపుల్ టు జనరేట్ దేర్ యాక్టివ్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ అంటే. అవును. సో దాన్ని స్ప్లిట్ చేశారు కాబట్టి మనము ఈటింగ్ పీరియడ్లో ఏది ఏ టైంలో తినాలి కాన్సెప్ట్ లేదు, తెలియదు ఎవరికి. అవును, అవును. మార్నింగ్ కొందరు ఏమంటారు, ఐ ఈట్ ఓన్లీ డ్రై ఫ్రూట్స్ అంటారు. కొందరు కొత్త ఇదేంటంటే ఓట్స్ అంటారు. అవును, కొందరు రకరకాల దేర్ మీరు ఇందాక చెప్పినట్టు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు, ఎవరికి నచ్చినట్లు డయట్ ప్యాటర్న్స్ వచ్చేసినాయి. ప్లస్ సోషల్ మీడియా ఎరా వచ్చిన తర్వాత ఇట్ ఈస్ బికమ్ సో ప్యాషన్. దే విల్ డిజైన్ ఇన్ సచ్ ఎ వే దట్ బ్యాక్గ్రౌండ్లో కలర్స్ ఇచ్చుకొని దీని ఇచ్చుకొని ఇది ఇంత కలిపితేనే ఇది ఏంటని. సి హౌ కెన్ సంబడి డిసైడ్ హౌ మచ్ ఐ షుడ్ ఈట్? నా బాడీ వెయిట్ ఏంటి, నా హైట్ ఏంటి, నా వర్కింగ్ ప్యాటర్న్ ఏంటి, నా రిక్వైర్మెంట్స్ బేస్డ్ ఆన్ దట్ ఉంటుంది. ఇప్పుడు నేను పొలాల్లో పనిచేసే వాళ్ళకి వెళ్ళి నువ్వు ఒక మీల్ తినే ఉంటే ఇట్ కెనాట్ బి పాసిబుల్. అవును, అక్కడ అది వర్కౌట్ అవ్వదు. సో వాళ్ళకి ఏమంటారు, కాన్సెప్ట్ వాళ్ళు ఎక్కడుంది ఏంటంటే అర్లీ మార్నింగ్ 7కి తినేస్తారు. దే విల్ కమ్ బ్యాక్ ఇన్ ద ఈవినింగ్. దే ఈట్ బిఫోర్ డాన్ అంటారు. ఈట్ ఆఫ్టర్ సన్ రైజ్, ఈట్ బిఫోర్ సన్సెట్. దిస్ ఈస్ ది కాన్సెప్ట్. మళ్ళీ కంప్లీట్ రైసే వాళ్ళు, కర్రీ ఉన్నా లేకపోయినా ఇంత కారం వేసుకొని అయినా సరే అన్నం డిపెండ్స్ అంటే ఏ రీజన్ బట్టి. ఇఫ్ యూ గో టు రాయలసీమకి వెళ్ళారంటే రాగి సంగటి అంతే వాళ్ళది. ఇఫ్ యూ కమ్ టు ఆంధ్ర అంటే రైస్ లెక్క బతకరు. రీజన్ వైజ్ ఇది ఉంటుంది. బట్ మనకు ఈ మనిషికి ఇంతే ఫుడ్ కావాలి ఏంటని ఎవడు డిజైన్ చేయలేడో ఇట్ ఇస్ రాంగ్. ఇది ఆలస్యం అమృతం విషం అనేది అందరికీ అమృతమైన ఏది కంటెంట్ ఎక్కువైనా ఇదైనా అది విషంగా మారుతుంది తప్ప ఫుడ్ను అంతే. నా బాడీకి అవసరపడింది ఇంకా కొంచెం తినాలి. పీపుల్ ఆల్వేస్ సే నీకు ఇంకా 2 ముద్దలు తినాలన్నప్పుడు ఆపేదే బెస్ట్ మెథడ్ ఆఫ్ ఈటింగ్ అంటారు. ఏం తింటావో ఇట్ ఈస్ యువర్ ఆప్షన్. బాడీ హ్యాస్ ఎ కెపాసిటీ టు డైజెస్ట్ థింగ్స్ అండ్ మెటబలైజ్ థింగ్స్ ఇఫ్ యూ ఈట్ విత్ ఇన్ ద లిమిట్ అంటారు. ఓకే, అది మన కాన్సెప్ట్లో ఉండేది. బట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఒకటంటే సింగిల్ మీల్ పాలసీ స్టాండర్డ్. మన ఇండియన్ వర్షన్ అంటే గతం మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఉండేది అది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. బట్ సైంటిస్ట్ డిజైన్డ్ ఇట్ ఇన్ సచ్ ఎ వే దట్ యూ షుడ్ ఈట్ ఓన్లీ ఇన్ ది 8 hour పీరియడ్ గ్యాప్ అంటే 16 hours నువ్వు తినకుండా ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ ఏమంటారు, యూ సెండ్ ద ఆర్గన్స్ ఇంటూ కీటోటిక్ ఫేస్. ఓకే, కీటో డయట్ అంటేనే ఒకటి ప్లాన్ ఉంది. ఇది కీటోటిక్ ఫేస్. పేషెంట్ ద పర్సన్ షుడ్ ఈట్ ఓన్లీ దీస్ 8 hours. దీంట్లో ఏదైనా తినొచ్చు, దాంట్లోనే ఉంది ఏదైనా తినొచ్చు, నీకు నచ్చింది తినొచ్చు. బట్ 16 hours యూ షుడ్ నాట్ ఈట్ ఎనీథింగ్ ఎక్సెప్ట్ వాటర్ అంటే కాన్సెప్ట్ ఉండేది. బట్ ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్. ఓన్లీ సైన్స్ హ్యాస్ టు డిసైడ్ ఆర్ టైమ్ హ్యాస్ టు డిసైడ్. బట్ అబ్జల్యూట్లీ స్టడీస్ వైజ్ చేస్తూ ఉంటే ఇట్ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఆ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఆయన డిజైన్ చేసినప్పుడు, అది స్టడీ చేసినప్పుడు హీ హెస్ టేకన్ 1 region. హీ హెస్ నాట్ కమ్ టు ఇండియా అండ్ డిడ్ ఎ రీసెర్చ్ ఆన్ 1000 ఇలాంటి 1000 పీపుల్లో నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తే వాళ్ళు బెనిఫిట్స్ చేయమంటే ఇక్కడ స్టడీ జరగలే. ఇట్ ఈస్ జరిగిండేది ఎక్కడ, యుఎస్లో, విదేశాల్లో జరిగిండేది. అండ్ వాట్ కైండ్ ఆఫ్ క్యాండిడేట్స్ యువర్ చోజన్, అది ఇంపార్టెంట్. సో దాన్ని మనం ఏమంటారు, ఆ కాన్సెప్ట్ని తీసుకొని దాంట్లో ఉండే కొన్ని తీసుకొని న్యూట్రిషనిస్ట్ హ్యావ్ డిజైన్డ్ ఇట్ ఇంటూ దేర్ ఓన్. ఇది ఇట్ ఈస్ ఆల్ ఏమంటారు అంటే వెయిట్ లాస్ ప్యాటర్న్కే తప్ప నథింగ్ ఎల్స్. మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తే మీ స్కిన్ బాగుంటుంది, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తే జుట్టు ఊడిపోదు, ఒక షేప్కి వచ్చేస్తారని అబ్సల్యూట్లీ నో సైన్స్ బిహైండ్ ఇట్. ఓకే, మీరు ఏం తింటారో దాన్ని బట్టే ఉంటుంది. మీ రిక్వైర్మెంట్స్కి ఇప్పుడు
స్కిన్ ప్యాటర్న్కి ఏం న్యూట్రియంట్స్ కావాలి, ఆ, లివర్కి ఏం కావాలి, ఫ్యాట్ కంటెంట్ ఎంత ఉండాలి. ఇట్ ఈస్ ఓన్లీ డిజైన్డ్ ఫర్ ఈచ్ ఫ్యామిలీ ఆర్ ఈచ్ జెనెటిక్ బేస్డ్ దీని మీద ఉంటుంది. ఓకే. ఇప్పుడు ప్రతీదీ అంటే ఫుడ్ క్యాలిక్యులేషన్స్ పెట్టుకొని ఇది ఇలా తినాలి, ఇది తింటే ఇలా ఉంటుంది అని చెప్పి చేసుకోవడం కన్నా డైలీ ఇవి ఇన్ని విధాలుగా తీసుకుంటే బాగుంటుందని ఒక రొటీన్ ప్యాటర్న్ అనేది ఫాలో అవడం కరెక్టే అంటారా సార్? ఎస్, యూ షుడ్ డిజైన్ యువర్ ఓన్ ఫుడ్. నో బడీ షుడ్ డిజైన్ ఫుడ్ ఫర్ యూ. ఇప్పుడు నేను ఏం తినాలి ఏంటి అనేది నా టేస్ట్ బట్టి, నా బాడీ బాడీ తత్వాన్ని బట్టి మనం మీకు తెలుస్తుంది. అవును అవును. ఇప్పుడు సంబడి గివ్స్ యూ పొద్దున్నే నువ్వు ఇదే తినాలంటే డైటీషియన్ స్లిప్లో రాసిస్తే 2 రోజులు తినగానండి, 3వ రోజుకి యూ విల్ గెట్ ఫ్రస్ట్రేటెడ్. అవును సార్. సో నీకు ఏం తినాలి, ఈ రోజు నేను ఎగ్ తినాలంటే ఎగ్ తిను, ఓన్లీ డ్రై ఫ్రూట్స్ తినాలంటే ఓన్లీ ఫ్రూట్స్ తినాలంటే, బట్ డిజైన్ ఇట్ ఇన్ సచ్ ఏ వే దట్ యూ డోంట్ ఓవర్ ఈట్ ఇట్. దీంట్లో ఏమవుతుంది ఏంటంటే చాలామంది రిక్వైర్మెంట్ కింద ఎక్కువ తింటారు. అవును. టూ మచ్ అండర్ ఆర్ టూ మచ్ ఓవరే ఉంటుంది. ఎవరికి నా బాడీకి ప్రోటీన్స్ ఎంత అవసరం అంటే హ్యూమన్ బాడీకి అవసరపడిన ప్రోటీన్స్, ఇప్పుడు నేను 50 kilos ఉన్నాను అంటే 1 gram per kg బాడీ వెయిటే అవసరం. ఓకే. అంటే అది ఈజీగా మనం తినే ఫుడ్ లో బ్యాలెన్స్ అవుతుందేమో కదా సార్, మనం ప్రత్యేకించి ప్లాన్ చేయాల్సిన అవసరం లేదు. ప్లాన్ చేసామంటే అది డిజాస్టర్. అంతే. టెండెన్సీ టు ఓవర్ ప్రోటీనేసియస్ ఫుడ్ ప్రాబ్లం అయితే. సో దానికే కాన్సెప్ట్లో ఎప్పుడు అనేది డోంట్ గో టు ఎనీబడి. ఐఎమ్ ఏ సర్జన్, చాలామంది అడుగుతాను నేను, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, సార్ ఎలాంటి ఫుడ్ తినాలి, నీ ఫుడ్ నువ్వు ఎలాంటి తినాలంటే నేను డిసైడ్ చేసేటట్లుంటే ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. యూ షుడ్ నాట్ లివ్. అంతే. నీకు నచ్చిన ఫుడ్ని ఏ టైంలో తినాలి, ఎంత తినాలి. నువ్వు తింటున్నప్పుడు ఫుడ్ బాగుంది ఏంటనే రేపు దొరకదు ఏంటని ఈరోజే తినేస్తే ఉపయోగం అక్సెప్ట్, ఎఫెక్ట్ అవుతుంది. ఇట్ విల్ టర్న్ ఇంటూ ఎ టాక్సిన్. ఇంపాసిబుల్ టు ఏమంటారు, నేను చికెన్ బాగుంది ఏంటనే మంచిగా చేశారు అంటనే 4 పీసులు ఎక్కువ తింటానంటే ఇట్ వోంట్ గెట్ డైజెస్టెడ్ అండి. బ్లోటింగ్ ఉంటుంది, అబ్బా తిన్నా నాకు పొట్ట నొప్పి ఏంటని. హ్యూమన్ ఆర్గన్ ఎట్లా పనిచేస్తుంది ఏంటంటే, మన బ్రెయిన్, హ్యూమన్ హ్యాస్ 2 brains. 2 brains. వన్ ఈజ్ మన మెదడు అంటాం, ఏమంటామో స్కల్ లోపల ఉండేది. ఓకే. దట్ ఈస్ ఓన్లీ టేక్స్ ఓన్లీ గ్లూకోజ్ అండి. ఓకే. ఇట్ కెనాట్ టేక్ ఎనీథింగ్ ఎల్స్. హ్యూమన్ బ్రెయిన్ రిక్వైర్స్ ఓన్లీ గ్లూకోజ్. వేరేది ఏమి ఇచ్చినా దానికి పోదు లోపలికి. బ్లడ్ బ్రెయిన్ బ్యారియరే అంత. ఇట్ లివ్స్ ఆన్ దట్. అది కిడ్నీలో ఉండే కార్టెక్స్ అంటాము, దే లివ్ ఓన్లీ ఆన్ గ్లూకోజ్. సో మనం ఓన్లీ ప్రోటీన్ తింటా అంటే నీకు గ్లూకోజ్ దొరకలేదు అనుకో, యువర్ బ్రెయిన్ గెట్స్ డీజనరేటెడ్. అంటే మైండ్ మొద్దుబారిపోయింది, వీడికి బద్ధకంగా తయారవుతున్నాడు అంటారు. హై ప్రోటీన్ హై ఫ్యాట్ డైట్ తినే వాళ్ళకి అంతా స్లగ్గిష్ బ్రెయిన్ రియాక్షన్స్ అంటాం. వాళ్ళు రియాక్టివ్ టైమే ఎక్కువ తీసుకుంటారు. నువ్వు లేవరా అంటే లేవా అంటే చెప్పావా అంటే వాళ్ళకి అది ప్రాసెస్ కావాలి. దోస్ హూ ఆర్ లిటరలీ ఏమంటారు బ్యాలెన్స్డ్ డయట్ తినేవాళ్ళు, దే ఆర్ క్విక్ ఇన్ దేర్ యాక్షన్స్. సో దీంట్లో ఏమవుతుంది ఏంటంటే జిఐ ట్రాక్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ బ్రెయిన్. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ అంటాం. సో ఇఫ్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ జిఐ ట్రాక్ట్లోకి ఏది పోతుంది, ఎలాంటి ఫుడ్ పోతుంది అంట మీరు బ్యాలెన్స్ చేశారనుకోండి, ఎవ్రీ ఆర్గన్ విల్ ఫంక్షన్ నార్మలీ. ఇట్ ఈస్ ద గేట్ వే. ఇఫ్ యువర్ డోర్ ఈజ్ ఓపెన్ ఫర్ ఎవ్రీథింగ్, దొంగలే ఉంటారు లోపల. అంతే. సిస్టమ్ ఈజ్ క్రిస్టల్ క్లియర్. మన జిఐ ట్రాక్ట్ యాజ్ గాడ్ హ్యాస్ డిజైన్ ఇన్ సచ్ ఏ వే దట్ ఏది ఎలాంటి ప్లేస్లో డైజెస్ట్ కావాలి, ఎలాంటి ప్లేస్లో అబ్జర్వ్ కావాలి, ఏది మన బాడీలోకి పోకూడదు ఉంటని ఒక ప్యాటర్న్ ఉంటుంది. సో మనం అనవసరమైనది వేసామంటే ఇట్ విల్ గెట్ ఇన్ టు ఏ టాక్సిన్ మోడ్. సో మెటబాలిజమే చేంజ్ అయిపోతుంది. మీరు యూ లుక్ వెరీ అగ్లీ రాదర్ దెన్ ఇంత ఫుడ్ తీసుకున్నా ద మొమెంట్ వీ గెట్ అవుట్ ఆఫ్ ద బెడ్, ద ఒరిజినల్ కలర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ తెలుస్తుంది. ఒరిజినల్ నువ్వు ఎంత చాలా పిల్లల్ని మీరు చంటి పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు పడుకోకుండా అలాగే ముద్దుకుంటారు, యాక్టివ్గా ఉన్నా ముద్దుకుంటారు. బికాజ్ వాళ్ళకు ఒకటే ఒక ఐటమ్ పోతుంది, మిల్క్. ద మొమెంట్ దే ఈట్ ఫుడ్ చూసుకోండి, అబ్జర్వ్ చేయండి. దిస్ ఇస్ మై అబ్జర్వేషన్ యాజ్ ఎ డాక్టర్. ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి, ఎలాంటి ఫుడ్ నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ ఫేస్ చూడండి ఎంత చేంజెస్ వస్తాయి ఏంటని. అవును, కొన్ని పర్టికులర్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా నెక్స్ట్ డే చబ్బీగా అనిపించటం ఏదో ఒక రకమైన. సో దట్ ఇండికేట్స్ యువర్ ఎర్లీ మార్నింగ్ వెన్ యూ వేకప్ అండ్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్, దట్ ఈస్ యువర్ ఒరిజినల్
ఇప్పుడు పర్టికులర్ ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు నాకు ఏదైనా రియాక్షనే వచ్చింది, లేదంటే ఇప్పుడు ఆ చబ్బీనెస్ వచ్చింది, నాకు అది వద్దు అనిపించింది, ఇంకా నాకు ఇలా వద్దు చబ్బీగా అది తీసుకోవడం వల్లే అని, నేను దాన్ని స్కిప్ చేయడం కరెక్ట్ అంటారా, లేదంటే క్వాంటిటీ తగ్గించుకొని అలవాటు చేసుకోవడం బెటర్ అంటారా? మౌల్డ్ ప్రపంచంలో మీకు అలర్జీ ఉంది, ఆ ఫుడ్ నాకు పడదు అంటే తప్ప యూ హ్యావ్ టు మౌల్డ్ ఇట్. ఎంత ఇన్పుట్ పోవాలంటే కాంబినేషన్ ఫుడ్స్ అంతే. దీంట్లో మనము దర్ ఈస్ ఎ సేయింగ్ 9:4:4. 9 grams ఫ్యాట్, 4 grams ప్రోటీన్, 4 grams కార్బోహైడ్రేట్. ఈ కాంబినేషన్లో రెస్ట్ ఆల్ ఏదున్నాను ఫైబర్ ఉండాలి, వాటర్ అండ్ ఫైబర్. ఇవి మిక్స్ చేసుకొని తీసుకుంటే అది అట్లంటే మేము ఒక మషిన్ ఇది పెట్టుకుని వేయింగ్ మషిన్ చూసుకొని నవ్ డేస్ యూ సీ ఎవ్రీ కిచెన్ యాజ్ ఏ వేయింగ్ మషిన్. అవును, ఎవరి ఇంట్లోనే చూడండి ఉన్నాయి సార్. అది వేయి చేసుకుని ఇట్స్ ఆల్ స్టూపిడిటీ. అంతే, ఫుడ్ వెయిట్ చేసే మెషిన్ ఒకటి, మనిషి వెయిట్ చూసుకునే మెషిన్ ఒకటి, అక్కడ ఒకటి పెట్టుకుంటారు. సో దట్ ఈస్ ఆల్ స్టూపిడ్ నేచర్ ఆఫ్ దట్ ఈస్ హౌ వీఆర్ గెటింగ్ ఇన్ టు బ్యాడ్ హెల్త్ ప్రాబ్లమ్స్. ఓకే, ఇప్పుడు ప్రత్యేకించి మనం మాట్లాడుకున్న ఈ డైట్ గురించి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి సార్? ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎందుకు చేయాలి? ఫస్ట్ పీపుల్ షుడ్ నో వై దే హ్యావ్ టు డూ ఇట్ అండ్ హౌ లాంగ్ దే హ్యావ్ టు డూ ఇట్. అవును అవును. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ నేను వెయిట్ లాస్ కోసమే చేస్తానంటే అంటే చేసుకోండి, నోబడీ ఈస్ గోయింగ్ టు కేర్ అబౌట్ ఇట్. యువర్ కాన్సెప్ట్ ఈస్ టు లూజ్ వెయిట్. కానీ ఎంతకాలం చేయాలి అంటే పర్టికులర్ నేను ఈ వెయిట్ తగ్గాలనుకుంటున్నా, తగ్గే వరకు ఓకేనా? అదే చెప్తానండి. మోర్ నేను ఒక టార్గెట్ పెట్టుకున్నా. నేను ఇప్పుడు 78 kilos ఉన్నాను, 72కి రావాలి. అది వచ్చిన తర్వాత ఇఫ్ యూ కంటిన్యూ టు డూ ఇట్ యు ఆర్ గోయింగ్ టు స్పాయిల్ యువర్ అవుట్లుక్ మారుతుంది. అవును అవును. ఎందుకంటే మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లో యు ఆర్ గోయింగ్ టు ఈట్ వెరీ ర్యాండమ్ ఫుడ్. అది ర్యాండమ్ ఈటింగ్ ఇన్ పెట్టుకుంటారు. ఈ టైం గీత ఇక్కడ గీత ఉంటుంది, అదైన తర్వాత సడన్ గా ఆపేస్తారు. అవును. సో దెర్ ఈస్ నో కాన్సెప్ట్ కాల్డ్ ఏమంటారు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో మీరు యూ టేక్ మోర్ లిక్విడ్స్, మోర్ ఫైబర్ ఫుడ్ అండ్ లిమిట్ యువర్ క్యాలరీస్ అంటని. యాజ్ ఆఫ్ టుడే 40% ఆఫ్ పాపులేషన్ has moved into urban అండి. వరల్డ్ ఈస్ బికమ్ అర్బనైజ్డ్ ఇప్పుడు అండ్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ వర్కింగ్ సిట్టింగ్. అవును సార్. కూర్చొని పని చేస్తాము. కూర్చొని పని చేసేవానికి 1200 calories కింద ఎక్కువ అవసరమే లేదు. ఓకే. సో ఫర్ దట్ సింగిల్ మీల్ ఈజ్ గుడ్ ఎనఫ్. దాంట్లో ఏ న్యూట్రియంట్స్ ఉండాలి, విటమిన్స్ ఏమి ఉండాలి, ఇవన్నీ కాంబినేషన్ చేసుకుంటేనే మీరు సర్వైవ్ అయ్యగలరు. అవును అవును. అదర్వైజ్ డిఫిషియన్సీ స్టార్ట్ అవుతాయి. అవును. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో డిసడ్వాంటేజెస్ యూ లూజ్ వెయిట్, సేమ్ టైమ్ యూ లూజ్ యువర్ మైక్రోన్యూట్రియంట్స్. రిక్వైర్మెంట్స్ పెరిగిపోతాయి, సప్లై తగ్గిపోతుంది. సో కాబట్టి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ షుడ్ బి ఏమంటారు చాలా కేర్ఫుల్గా చేయాలి. ఇప్పుడు ఈ ఫుడ్ మనకు తక్కువ బాడీలోకి వెళ్తుందనంటే మీరు చెప్పినట్టుగా మనము మైక్రోన్యూట్రియంట్స్ ఎక్కడైతే లాస్ అవుతున్నామో అవి బ్యాలెన్స్ చేయడం కోసం సప్లిమెంట్స్ రూపంలో కూడా చాలా మంది తీసుకుంటారు కదా సార్, కరెక్టేనా? సప్లిమెంట్స్ నేను అదే చెప్పింది, జిఐ ట్రాక్ట్ ఈస్ ఫిక్స్డ్ అండి. మన జిఐ ట్రాక్ట్లో ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్ ఫస్ట్ నమిలి ప్రాసెసింగ్. మీరు ఏమంటే తీసుకుంటారు మైక్రోన్యూట్రియంట్స్ డైరెక్ట్గా పిల్లేసుకున్నామంటే మింగేస్తాం. వాట్ ఈస్ ద గ్యారంటీ దట్ ఇట్ విల్ గెట్ అబ్జార్బ్డ్? ఫస్ట్ అది తెలుసుకోవాలి. అవును. మనము వీఆర్ ఇన్ ద ఎరా వేర్ దెర్ ఈస్ నో కంట్రోల్ ఓవర్ ఫుడ్ ఇండస్ట్రీ. నోబడీ కెన్ ఏమంటారు డిజైన్ ఆర్ ఇంతే చేయాలంటే ఏ రూల్ను చేయలేరు. బికాస్ నా ఫుడ్ నా గవర్నమెంట్ కెనాట్ మేక్ ఎ డిసిషన్ టు ఈట్ వాట్ ఐ వాంట్. సో కంట్రోల్ లేదు. దే కెన్ రికమెండేషన్స్ ఉంటాయే తప్ప కంట్రోల్ లేదు. అవును. ఏమంటారు మీకు కంట్రోల్ ఎక్కడ ఉంటుంది ఏంటంటే ఇన్ఫెక్షన్ కాకున్నట్లు చూసుకో, ఏమంటారు కలరింగ్ ఏజెంట్స్ వాడుకున్నట్లు అంటే గవర్నమెంట్ తేవచ్చు తప్ప మీరు ఏది ఎంత మిక్స్ చేస్తూ ఉంటే ఎవరికి తెలియదు. ఎంత ఉంటుంది ఏంటంటే మీకు కంట్రోల్ ఉండదు. సో జిఐ ట్రాక్ట్లో ఏమవుతుందంటే మేజారిటీ ఆఫ్ ది అబ్సార్ప్షన్ అండ్ డైజెషన్ హ్యాపెన్స్ ఇన్ స్టమక్లో. స్టమక్ ఇస్ ది అల్టిమేట్ ఇది చర్నింగ్ ఇది. దాంట్లో యాసిడ్ ఉంటుంది, కొన్ని యాసిడ్ సెన్సిటివ్ విటమిన్స్ ఉంటాయి, వెళ్తున్నట్లే పడైపోతాయి. దే కెన్ గెట్ డిజాల్వ్డ్ అండ్ యూజ్లెస్ అవుతాయి. కొన్ని ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఉంటాయి. ఏది ఎప్పుడు తీసుకోవాలి, ఎంటీ స్టమక్లో తీసుకోవాలా, విత్ ఫుడ్ తీసుకోవాలా, ఇవన్నీ ఉంటాయి. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ యూ కెనాట్ యూజ్ ఇట్ ఏమంటారు విత్ ఫుడ్. ఏమవుతుందంటే దే గెట్ డైజెస్టెడ్ విత్ ఇన్ ద స్టమక్, దే గెట్ స్పాయిల్డ్.
యూజువలీ బిఫోర్ ఫుడ్ ఆర్ వన్ ఆఫ్ ద టైమ్ ఇన్ బిట్వీన్ మీల్స్ తీసుకోవాలంటే ఉంటుంది. ఓకే. ఓకే. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. ఆహాహా! అంటే ఈ ఒమేగా ఇలాంటివి చెప్తుంటారా? ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ డిఫరెంట్. దే ఆర్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్. ఓకే. విటమిన్స్ నేను చెప్తుండే. ఇప్పుడు విటమిన్ డి కానీ B12 కానీ మనము ఓరల్ సప్లిమెంట్స్ ఇస్తాం చాలా మందికి. అవును. అది జనరలీ వీ షుడ్ గివ్ ఇన్ ఎంప్టీ స్టమక్. ఓకే. సో దట్ దే గెట్ అబ్జర్వ్డ్ ఇన్ టు ది ర్యాపిడ్గా ట్రాన్సిట్ ఉండాలి. B12 ఈజ్ ఫార్మ్డ్ విత్ ఇన్ ద బాడీ, డి ఈజ్ ఫార్మ్డ్ విత్ ఇన్ ద బాడీ. హ్యూమన్ బాడీలోనే ప్రొడక్షన్ మెకానిజం ఉంది. అవును. ఇప్పుడు ఏమైతుందంటే మనము ఆసిడ్ సప్రెసింగ్ మెకానిజమ్స్ చాలా ఎక్కువైపోయినాయి. అసిడిటీ ఇంటర్నెట్లో గోలీ చేసుకునే చాలా పబ్లిక్కి ఇట్ ఈస్ బికమ్ సో. ఇది బిర్యానీ తినడానికి ముందు అసిడిటీ గోలీ చేసుకుంటారు. అంతే. తర్వాత ఏమవుతుందో పకడ్బందీ ప్లానింగ్ గానే తింటారు. సో కాబట్టి మీకు యాసిడ్ లెవెల్స్ తగ్గినాయి ఏంటంటే స్టమక్లో మీకు న్యూట్రియంట్స్ బ్రేక్ కావు. దే డోంట్ కన్వర్ట్ ఇట్ ఇంటూ యాక్టివ్ ఇది విటమిన్స్. అంటే ఇప్పుడు ఈ యాసిడ్స్ అనేది కరెక్ట్గా లేకపోవడం వల్ల మనకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయా? ఎలా సార్? మనకు ఇది డిఫెన్స్ మెకానిజం అండి. హ్యూమన్ జిఐ ట్రాక్ట్లో ఫస్ట్ డిఫెన్స్ మెకానిజం టాన్సిల్స్ అంటాం. చాలా మందికి టాన్సిల్స్ లేపేసాం. అవును. అవును. తీపిచేస్తుంటాం. టాన్సిల్స్ ఆర్ ద ఫస్ట్ డిఫెన్స్ మెకానిజం. ఒక సర్కిల్ ఉంటుంది. ఓకే. టిపికల్ ఏమంటారు ఆర్మీ లాగానే. ఏదైనా మనకు ఇన్ఫెక్షన్స్ ఏమైనా వస్తున్నాయి ఏంటంటే ఫస్ట్ దే విల్ ఫైట్ అండ్ కిల్ ది ఇయర్ ఎర్లీ. దాని ఎస్కేప్ అవుతున్నట్లే సెకండ్ ఇది స్టమక్ యాసిడ్ విల్ కిల్ ద బ్యాక్టీరియా ఆర్ వైరస్. సో ఇవి రెండు బాగా చూసుకున్నామంటే మీకు ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ తగ్గిపోతాయి. ఆల్మోస్ట్ జీరో అంటిల్ అన్లెస్ యువర్ ఇన్ఫెక్టివ్ డోస్ ఈజ్ సో మచ్. బ్యాడ్ ఇన్ఫెక్షన్స్ ఉండి స్టమక్ని ఎస్కేప్ అయితే మాత్రము లూజ్ మోషన్స్ ఇవి స్టార్ట్ అవుతాయి. ఓకే. ఓకే. మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ వీఆర్ హ్యావ్ ఎ వెరీ గుడ్ డిఫెన్స్ మెకానిజం. దాన్ని సప్రెస్ చేయడానికి ఏమంటారు వెరైటీ ఆఫ్ ఓరల్ క్యావిటీ మెయింటెనెన్స్ అంటే స్టార్ట్ చేశారు. మన ఓరల్ క్యావిటీలో ఉండే ఆర్గానిజమ్స్ అండి దే ఆర్ న్యాచురల్ ఏమంటారు హెల్దీ ఆర్గానిజమ్స్. చాలామంది ఏమంటే 4 సార్లు 5 సార్లు పళ్ళు తోమి సమ్ మిక్స్చర్స్ వాడతారు. యు ఆర్ గోయింగ్ టు కిల్ న్యాచురల్ బ్యాక్టీరియా ఇన్ యువర్ జిఐ ట్రాక్ట్. ఓకే. ఓకే. దానికి పెంచుకోవడానికి ప్రోబయోటిక్స్ అంటే వాడతారు, విచ్ ఈస్ ఎ న్యూసెన్స్. వై డూ యూ నీడ్ సంబడీ హ్యాస్ టు గివ్ యూ ఇన్ ఎ క్యాప్సూల్ ఫామ్? దేవుడు డిజైన్ చేశాడండి. అడల్ట్ ఒక్కసారి మిల్క్ పగిలిపోయింది ఏంటంటే కర్డ్స్ అవుతుంది. దట్ ఈస్ న్యాచురల్లీ అవైలబుల్ బ్యాక్టీరియా, యాక్టివ్ బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా. అది కర్డ్స్ తినము, డిజైన్డ్ కర్డే కావాలి. సో మనం ఇంట్లో చేసుకొని తినే అలవాటు పోయింది కాబట్టి మనకు ఈ ఇన్ఫెక్షన్స్ పెరుగుతాయి. అంటే మనకు ప్రతిదీ చూడడానికి అందంగా కనిపించిందా, ఆకర్షణీయంగా కనిపించిందా, అది కడుపులో పడేయాలి. కానీ విజువల్ ఏమంటారు హ్యూమన్ ఫుడ్ ఎట్లుంది అంటే చూస్తేనే మీకు ఇది ఉంటుంది. దాంట్లో దెర్ ఈజ్ ఎ సేయింగ్. ఇప్పుడు మనం డ్రెస్లు ఒక లోగో డిజైన్ చేస్తే కలర్స్ మిక్స్ చేస్తారండి. దాంట్లో మీకు బ్లూ అండ్ కొన్ని కలర్స్ చాలా మిక్స్చర్స్ అంతా చూసుకుంటారు. బ్లూ ఈజ్ ది ఇంపార్టెంట్ మిక్స్చర్ ఆఫ్ ఎ లోగో. ఓకే. వెరాజ్ ఫుడ్లో మీకు బ్లూ కనిపించింది అనుకోండి యువర్ మైండ్ విల్ నాట్ అక్సెప్ట్. ఓకే. ఫుడ్లో బ్లూ కలర్ ఉండే ఏ ఐటమ్ అయినా తీసుకోండి ఫస్ట్ థింగ్ ఈజ్ ఇట్ విల్ రిజెక్ట్ ఎవరికైనా. ఓకే. వెరాజ్ ఇన్ ఎ లోగో మీకు మార్కెటింగ్ దీనికి అనుకోండి, యూ టేక్ అపోలో హాస్పిటల్, యూ టేక్ ఎనీ హాస్పిటల్, లోగోస్లో మీకు బ్లూ షైనింగ్ ఉంటుంది మెజారిటీ. ఇట్ ఈస్ అన్ అట్రాక్ట్ చేస్తుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫుడ్ ఇట్ విల్ రిజెక్ట్. బికాస్ బ్లూని అక్సెప్ట్ చేయదు ఆటోనమిక్ నర్వస్ సిస్టమ్. సో దీంట్లో బ్లూ కంటైనింగ్ ఫుడ్లు మీరు ఎవరు తినరు. ఒకవేళ మనం యూజ్ చేసే వాటిల్లో ఆ బ్లూ కలర్ ఉండే చాలా బ్లూ కలర్ ఉండే ఫుడ్ తినాల్సి వస్తే సార్ ఎఫెక్ట్ తినాల్సి వస్తే కాదు ఏమంటారు జనాలు రిజెక్ట్ చేస్తారు. ఫస్ట్ థింగ్ ఈజ్ యూ రిజెక్ట్. చాలా మంది మీరు ఏ ఐస్ క్రీమ్లో తీసుకోండి యూ టెన్ టు ఓవర్లుక్ బ్లూ కలర్ కనిపించిందంటే యూ షిఫ్ట్ పక్కదానికి షిఫ్ట్ అవుతాం. సో దీంట్లో ఇట్స్ న్యాచురలీ హ్యూమన్ టెండెన్సీ అది. ఓకే. ఓకే. సో దాంట్లో కలరింగ్ ఏజెంట్స్లో చాలా ఇది ఉంటుంది. ఓకే. అంటే ప్రతి దానికి సంబంధం ఉంది. మనం తీసుకునే ఫుడ్తో పాటు కలర్, ఏ కలర్ ఫుడ్ తీసుకుంటాం. మామూలుగా గ్రీన్ కలర్ ఫుడ్ హెల్త్కి మంచిది అని చెప్పి వింటుంటాం, కానీ ఈ బ్లూ కలర్ అనేది న్యాచురల్ గ్రీన్ అనేది డిఫరెంట్ అండి. మనకి కలరింగ్ ఏజెంట్ డిఫరెంట్. న్యాచురల్ అంటే మీకు నేచర్తో వచ్చే ఫుడ్
కలర్ ఉంటుందో ఆ, అట్ ఇస్ క్లోరోఫిల్. అది క్లోరోఫిల్ లైక్ కలర్ వచ్చింది అనుకోండి, యూ విల్ రిజెక్ట్. ఓకే ఓకే. మీకు ఫుడ్లో ఈ కలర్స్ ఒప్పుకోరు. అంటే న్యాచురల్ ఏదైనా ఓకే టేక్ తీసుకోవచ్చు. ఓకే, బికాస్ ఇట్ హ్యాస్ యూస్ఫుల్, దీనికి క్లోరోఫిల్ హ్యాస్ ఎ యూస్ఫుల్ మెకానిజం ఫర్ మన కంటికి కానీ స్కిన్ దీనికి కానీ డెఫినెట్గా ఇట్ ఈస్ ఓకే. హెల్ప్ఫుల్. అది అంటే ఇప్పుడు మనకు యూజ్ చేసే ఆహార పదార్థాల్లో కలర్స్ వల్ల కూడా క్యాన్సర్స్ వస్తున్నాయని చెప్పి, రకరకాల డిసీజులు వస్తున్నాయని చెప్పి, ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా కేకులు ఇలాంటి విషయంలోనే ఇలాంటి కేక్ తీసుకోవడం వల్ల పర్టికులర్గా ఇలాంటి డిసీజ్ ఇలాంటివి కూడా వింటున్నాం కదా సార్. అంటే ఒక కలర్ వల్ల కూడా ఇంత ఎఫెక్ట్ ఉంటుంది. ఎస్, కలర్ ఈజ్ నథింగ్ బట్ ఈస్ ఎ కెమికల్ కదండి. కలర్లో మీకు ఎవ్రీథింగ్ ఈజ్, ఆ కలర్లో ఉండే కెమికల్ ఏముంటుందో ఇట్ ఈస్ అ కార్సినోజన్. విన్నప్పుడు రిపీటెడ్గా ఒకే ఇది వాడుతూ ఉంటే, కలరింగ్ ఏజెంట్ వాడుతూ ఉంటే మనకు ఇట్ కన్వర్ట్స్ ఇంటూ కార్సినోజన్. ఓకే. దాన్ని నైట్రోకార్బన్స్ అంటాం. ఆ నైట్రోకార్బన్స్ ఎవరు కన్జ్యూమ్ ఎక్కువ చేస్తారో డెఫినెట్గా మనము ఈ కోకా కోలా కానీ ఈ డ్రింక్స్లో ఉంటాయి కదా, దే హ్యావ్ కలరింగ్ ఏజెంట్. యూ కెనాట్ డిజైన్ ఏ కోలా వితౌట్ ఎ కలరింగ్ ఇది. ఈవెన్ దో ఇట్ దే మెన్షన్ డజంట్ కంటైన్ ప్రిజర్వేటివ్స్ అంటారు. It cannot sustain for more than few hours. The moment you open it, the human కి అట్రాక్ట్ చేసి ద ఫిజ్, నాట్ ది ఇది. ఫిజ్ ఉన్నప్పుడే టేస్ట్ కనిపిస్తుంది మీకు. ఆ ఫిజ్ మెయింటైన్ చేయాలంటే యూ హ్యావ్ యూజ్ నైట్రోజన్ గ్యాస్. ఓకే, అవును. ఫిజ్ ఈజ్ నైట్రోజన్ గ్యాస్. సో ఆబ్వియస్లీ దెర్ విల్ బి అ రియాక్షన్ వెన్ దెర్ ఈస్ ఎ కెమికల్ ఏజెంట్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్, ఇది రియాక్షన్ జరుగుతూనే ఉంటుంది. దాన్ని ఎక్కువ వాడారంటే మనకి కార్సినోజన్ అనేది. ఓకే. సో దీస్ ఆర్ ఆల్ ఏమంటారు, కన్ఫెక్షనరీ ఇండస్ట్రీస్లో కలరింగ్ ఏజెంట్స్ ఆర్ డేంజరస్. ఓకే సార్, ఇప్పుడు గట్ హెల్త్ అంటూ ఉంటారు. మన గట్ హెల్త్ని కనుక మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటే మనం ఆటోమేటిక్గా హెల్తీగా ఉంటాము అని చెప్పి అంటూ ఉంటారు. ఇది మన గట్ హెల్త్ హెల్తీగా ఉండాలంటే ఖచ్చితంగా మన నిత్య జీవితంలో తీసుకునే ఫుడ్లో పెరుగు అనేది ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి అంటూ ఉంటారు. ఇప్పుడు ఈ పెరుగు తీసుకునే విధానం కూడా చాలామంది మజ్జిగ రూపంలో తీసుకుంటారు. బాగా అంటే తక్కువ క్వాంటిటీ పెరుగు తీసుకుని ఎక్కువ క్వాంటిటీ వాటర్ కలుపుకునే వాళ్ళు ఉంటారు. అలాగే గట్టి పెరుగులా తీసుకునే వాళ్ళు ఉంటారు. నిజంగా అసలు ఏది కరెక్ట్ అంటారు? ఈ గట్ని కాపాడుకోవడం వల్ల మనకి ఎటువంటి యూజ్ ఉంటుంది? ప్రోబయోటిక్ నేను చెప్పింది కదండి. మీరు కర్డ్స్లో ప్రోబయోటిక్స్, యాంటాక్సిడెంట్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ 3 ఉంటాయి. బాడీలో యాంటాక్సిడెంట్ అంటే మనకు లుక్, ఇప్పుడు ఎవరైనా మంచి కనిపిస్తున్నారు అంటే గుడ్ యాంటాక్సిడెంట్స్ ఉన్నాయనుకోండి, మనకు మైటోకాండ్రియల్ రిపేర్ వర్క్ అంటే జరుగుతుంది. ఎవ్రీ సెల్ యాజ్ అ మైటోకాండ్రియా. అది మంచిగా ఉంది ఏంటంటే మీకు హెల్త్ బాగుంటుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఎక్కడ మనకు హీట్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుందో దాన్ని తగ్గించే ఇచ్చేసింది ఏంటంటే మనకు డ్యామేజ్ తగ్గుతుంది. సో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఇది దాంట్లో విత్ న్యాచురల్ ప్రోబయోటిక్, న్యాచురల్ ఫ్రెండ్లీ కో-లివింగ్ బ్యాక్టీరియా అంటాం. అవి మనకు టాక్సిన్ కాదు, దే కెన్ లివ్ టుగెదర్ విత్ అస్. సో అవి బెస్ట్ యాజ్ ఇన్ హోమ్ మేడ్ కర్డ్స్. ఓకే, అంటే మనం ఇంట్లో చక్కగా తోడు పెట్టి వచ్చిన పెరుగును మాత్రమే. ఓకే, మనము రా మిల్క్ తెప్పించుకొని, ఇఫ్ యూ హ్యావ్ ఏమంటారు మనకు స్వచ్ఛమైన పాలు దొరికింది అనుకోండి, నేను ఇప్పుడు ఐ గెట్ ఓన్లీ ఆర్గానిక్ మిల్క్. ఓకే, అంటే నాకు ఐ విజిట్ ద ఫామ్, సప్లై చేయమంటాను. ఆ పాలు వాడినప్పుడు మీరు రెగ్యులర్ పాకెట్ మిల్క్ వాడినప్పుడు చాలా డిఫరెన్స్ ఉంటుంది. యూ టెన్ టు ఆ బ్లోటింగ్ ఉండదు, ఎందుకన్నా తాగానని ఒక ఫీలింగ్ ఉండదు. ఆ కర్డ్స్ ఆ థిక్నెస్ కానీ ఆ క్రీమ్ కానీ టేస్ట్ కంప్లీట్ మారిపోతుంది. అవును. సో కాబట్టి దాంట్లో నేను అనేది ఏంటంటే హోమ్ మేడ్ కర్డ్స్ కింద దెర్ ఇస్ నథింగ్ రీప్లేసెస్. యూ డోంట్ నీడ్ టు గో టు ఎ డాక్టర్ అండ్ సే ప్రోబయోటిక్ ఇవ్వండి నాకు. నవడేస్ యూ గెట్ ఆన్ ఇన్స్టాగ్రామ్స్ ప్రోబయోటిక్స్ అంటే సేల్ చేస్తుంటారు. చాలా బుల్షిట్. ఓకే, నోబడీ కెన్ హోల్డ్ ఎ బ్యాక్టీరియా అంటిల్ అన్లెస్ యూ క్రియేట్ ఎన్విరాన్మెంట్. దాన్ని ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి, అప్పుడే అవి ఇదైతే. అదర్వైజ్ దే వోంట్ సర్వైవ్. మనం ఈ టెంపరేచర్లో పెట్టామంటే సర్వైవ్ చేయదు. మీకు ట్రావెలింగ్లో ఎంత ట్రావెల్ చేయాలి అది? అవును. బిఫోర్ ద ప్రోడక్ట్ కమ్స్ టు యువర్ డోర్ ఇట్ హ్యాస్ టు ట్రావెల్ ఇన్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్, చచ్చిపోయి ఉంటుంది అని చెప్పి. సో కాబట్టి నేను అనేది ఏంటంటే యువర్ హోమ్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ టు క్రియేట్ యువర్ ఫుడ్ ప్యాటర్న్. అండ్ ఏం తింటావో దాన్ని క్వాంటిఫై ఇట్. నాకు ఎంత కావాలి, కొంచెం తినాలి, ఇంకొంచెం తింటే బాగుండి ఆపామనుకోండి, దట్ ఈస్ ద బెస్ట్ టైం టు సే టేక్ కేర్ ఆఫ్ యువర్ GI ట్రాక్ట్.
దాన్ని మంచిగా చూసుకున్నామంటే యువర్ హ్యూమన్ బాడీ సర్వైవ్స్ ఓన్లీ ఆన్ దట్. ఇఫ్ యువర్ జిఐ ట్రాక్ డజంట్ వర్క్ యు ఆర్ డెడ్. ఓకే. జిఐ ట్రాక్ ప్రాబ్లం ఇచ్చిందంటే సిక్ అవుతామండి. అవును, అవును. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ సిక్ బికాస్ ఆఫ్ బ్యాడ్ మేనేజ్మెంట్ ఆఫ్ యువర్ జిఐ ట్రాక్ట్. ఇప్పుడు కరెక్ట్గా గుడ్ బ్యాక్టీరియా మెయింటైన్ చేయాలి అని అంటే పర్టికులర్ ఫుడ్స్ ఏం తీసుకోవచ్చు అంటారు సార్? పర్టికులర్ ఫుడ్స్ అంటే ఏముంటుందండి, న్యాచురల్లీ అవైలబుల్ ఫుడ్స్ ఏముంటాయి? ఈట్ మోర్ వెజిటేరియన్ ఫుడ్. అవును, పండ్లు ఆకుకూరలు ఎప్పటికప్పుడు న్యాచురల్గా వచ్చినాయి. న్యాచురల్గా మీకు చాలామంది ఏం చేస్తారంటే దే మేక్ ఇట్ ఇంటూ జ్యూస్ అండ్ పుట్ ఇట్ ఇంటూ ఫ్రిడ్జ్. 2 రోజులు వాడాలి దాన్ని. అంతే, ఎవడు చేస్తారండి. అంతే. టైం వై డూ యూ వాంట్ టు డూ దాట్? 1 fruit, యూ డోంట్ నీడ్ టు ఈట్ ఫుల్ కిలో ఫ్రూట్ అంటే 1 fruit పర్ డే ఈజ్ గుడ్ ఎనఫ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఏమంటారు కొన్ని మైక్రోన్యూట్రియంట్స్, కొన్ని విటమిన్స్, ఇవన్నీ మోర్ దెన్ ఎనఫ్. రా వెజిటబుల్స్, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ రా వెజిటబుల్స్ ఆర్ ఫైబర్ ఫుడ్. ఓకే. ఇవి యాడ్ చేసుకొని మీరు కాంబినేషన్స్ ఆఫ్ దీస్ ఫుడ్ 3 ఫ్యాట్, కార్బోహైడ్రేట్, ప్రోటీన్ తీసుకుంటే మోర్ దెన్ ఎనఫ్. ఓకే. ఇప్పుడు ఈ గట్ హెల్త్ బాగుండాలన్నా, గుడ్ బ్యాక్టీరియా ఇంప్రూవ్ అవ్వాలి అన్నా కూడా ఈ ఫుడ్ ఒక్కటి బ్యాలెన్స్ చేస్తే సరిపోతుందా? ఎక్సర్సైజెస్ కూడా ఏమైనా ఉంటాయా సార్? ఎక్సర్సైజ్ ఇస్ పార్ట్. అంటే ఎక్సర్సైజ్ అనే దానికి నేను కీప్ యువర్ బాడీ ఇన్ మోషన్ అంతే చెప్పగలను నేను. ఓకే. చాలామంది ఇప్పుడు ఏమంటారు, గంట 8 hours కూర్చుంటారు, 1 hour జిమ్లో ఉంటారు. అవును. ఇట్ ఈస్ ఎ స్టూపిడ్ అప్రోచ్. ఆల్ హ్యూమన్ బాడీ రిక్వైర్స్ ఈస్ దెర్ ఆర్ 2 kinds ఆఫ్ థింగ్స్. హౌ ప్రొఫెషనల్ యు ఆర్ ఇన్ యువర్ బాడీ బిల్డింగ్లో, అప్పుడు నీకు జిమ్మే అవసరం పడుతుంది. 90% ఆఫ్ పీపుల్ రిక్వైర్ ఫిట్నెస్ అంటాం మనం. అవును. దానికి దెర్ నథింగ్ రీప్లేసెస్ ఎ బేర్ ఫుట్ వాక్ అంట నేను. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు వాక్ నవడేస్ మీకు కష్టమవుతుంది ఏంటంటే నవడేస్ యూ గెట్ సమ్ ఫుట్ వేర్ ఈక్వలెంట్ మీరు బేర్ ఫుట్ వాక్ ఉన్నట్లుంటాయి. సమ్ సాక్స్లు వస్తాయి, అలాంటివి వేసుకుని వాక్ ఆన్ ది గ్రౌండ్, దేవుడిచ్చిన నేల మీద నడు. ఎంత సమయం నడవచ్చు సార్ సుమారుగా? సైంటిఫిక్గా అంటే మాట్లాడాలంటే 21 minutes షుడ్ బి ద బెస్ట్. 21 minutes బై ద క్లాక్. అంటే వయసుని బట్టి చూసుకోవాలా సార్ ఈ వాక్ కూడా? అట్లా ఏముంటుంది? ఏం లేదు, ఏముంటుంది, ఎవరైనా సరే. ఫ్లాట్ రోడ్ మీద అండి నేను చెప్పేది, ఫ్లాట్ గ్రౌండ్ మీద. డోంట్ అప్స్ అండ్ డౌన్స్, అప్స్ డౌన్స్ వద్దే వద్దు. ఆన్ ఎ ఫ్లాట్ సర్ఫేస్ ఇఫ్ యూ వాక్ కంపల్సర్లీ వితౌట్ టాకింగ్ టు ఎనీబడి, మీకు నచ్చలేదు అంటే చెవులో ఏదో ఒకటి సాంగ్ ఏదో వేసుకుని గో ఫర్ ఎ బ్రిస్క్ వాక్ ఫర్ 20-21 minutes. బియాండ్ దట్ యూ డోంట్ రిక్వైర్. మీకు ఇంకా దాని తర్వాత నేను 1 hour టైం స్పెండ్ చేయాలంటే సిట్ ఇన్ అట్ 1 place అండ్ అనదర్ 21 minutes డూ మెడిటేట్. ఇట్ విల్ క్లీన్ అప్ యువర్ మైండ్. అవును. ఫిజికల్ యాక్టివిటీ క్లీన్స్ అప్ యువర్ బాడీస్ టాక్సిన్స్. మైండ్ టాక్సిన్స్ని ఒక 21 minutes చేయండి. ఓకే. దానికైనా ఎక్కువ అవసరమే లేదు. ఇప్పుడు ఈ వాకింగ్ విషయంలో కూడా చాలా మందికి డౌట్స్ ఉన్నాయి సార్. ఓన్లీ వాకింగ్ అనేది మార్నింగ్ అవర్స్లోనే చేయాలా, లేదంటే ఈవినింగ్ వెళ్ళి చేయొచ్చా? ఫుడ్ తిన్న తర్వాత చేయొచ్చు అని కొంతమంది, తిన్న తర్వాత అసలు చేయకూడదు అని కొంతమంది రకరకాలుగా చెప్తుంటారు కదా. అబ్సల్యూట్లీ నో రిలేషన్ అండి. హౌ డస్ యువర్ మైండ్ సెట్ టు వెన్ టు వాక్? ఓకే. ఫస్ట్ డిసిషన్ రావాల్సింది నేను వాక్ చేయాలి. నా మైండ్ ఏం చెప్తోంది, నా మైండ్ నా బాడీ దానికి సహకరిస్తుందా? దానికి రీజన్స్ ఇవంతా వెతుక్కోవడానికి ఏదో ఒక ఎక్స్క్యూజెస్ ఇవంతా. తినిన తర్వాత వాక్ చేద్దాంలే. జనరల్ ఏమైందంటే తినిన తర్వాత యూ గెట్ లేజియర్. అవును. రీజన్ ఈజ్ మనకు ఒక్కసారి ఫుడ్ తీసుకున్న తర్వాత హోల్ బ్లడ్ గెట్ డైవర్టెడ్ టు జిఐ ట్రాక్ట్ అండి, బికాస్ ఇట్ రిక్వైర్స్ మోర్ బ్లడ్ టు డైజెస్ట్. సో డైవర్షన్ అవుతుంది కాబట్టి మీకు డ్రౌజినెస్ అనిపిస్తుంది, రిలాక్స్ అవ్వాలి, ఒక న్యాప్ తీసుకోవాలి అంటే అనిపిస్తుంది. అప్పుడు ఇంట్రెస్ట్ ఉండదు. ఇఫ్ హ్యావ్ ఇంట్రెస్ట్ యూ వాక్, దెర్ ఈస్ నో అబ్జల్యూట్ కాంట్రా ఇండికేషన్. నడిచేది కాలు మీద, పొట్ట మీద నడవాలి కదా. అవును. వెయిట్ అండ్ యూ వాక్, నథింగ్ రాంగ్, అబ్జల్యూట్లీ నథింగ్ రాంగ్. సైన్స్లో ఏది ఏ టైంలో వాక్ చేయాలంటే ఎక్కడ లేదు. ఇట్ ఈస్ యువర్ విల్ పవర్ టు వాక్. ద మొమెంట్ యూ డిసైడ్ టు వాక్ ఫర్ దట్ 21 minutes. నువ్వు క్లాక్ పెట్టుకో. నవడేస్ యూ హ్యావ్ ఎ స్టాప్ వాచ్ పెట్టుకో. 21 minutes తర్వాత ఆగు. నోబడి వాంట్స్ టు, యూ షుడ్ వాక్. ఏమంటారు, నేను వెయిట్ లాస్ అవ్వాలి, హెల్దీగా ఉండాలంటే వాక్ చేయాలి. నిజంగా వాకింగ్ వల్ల వెయిట్ లాస్ అవుతారా సార్? అవుతారు, బట్ ఇట్ విల్ బి ఎ సస్టైన్డ్ వెయిట్ లాస్ అంటాం దాంట్లో. ఓకే. నోబడి విల్ లూజ్. నేను ఈ 4 రోజులు వాక్ చేశానంటే 10 kilos తగ్గిపోతానంటే లేదు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద బాడీ. బట్ ఓవర్ టైమ్ యూ మెయింటైన్ దట్ కల్చర్ ఆఫ్ వాకింగ్ ఫర్ దట్ మినిట్స్, యూ విల్ సర్టన్లీ లూజ్ వెయిట్ ఓవర్ టైమ్. ఓకే.
యూ మే నాట్ అచీవ్ ఏమంటారు 1 వీక్లో నేను 1 కిలో తగ్గుతా అంటే 1 మంత్లో 1 కిలో తగ్గొచ్చు. బట్ దట్ ఈస్ కాల్డ్ అ క్వాలిటీ వెయిట్ లాస్ అంటారు. అవును. ఫస్ట్ థింగ్ యూ లూజ్ ఈజ్ ఎవరినైనా చూసినప్పుడు వాటర్ లాస్ ఉంటుంది. యూ లూజ్ వాటర్ దెన్ ఫ్యాట్. అప్పుడు మీరు కొంచెం యాక్టివిటీస్ పెంచారు అంటే మజిల్స్ మెయింటైన్ అవుతాయి. అంటే ఫ్యాట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు స్లోగా వెయిట్ లాస్ అవుతారా సార్? ఎలా? స్లో వెయిట్ లాస్ అంటే పెరగడం కూడా అంతే ఈజీగా పెరుగుతుంటారా వాళ్ళ బాడీ? ఫాస్ట్గా జిమ్ దాంట్లో డిసడ్వాంటేజ్ ఆఫ్ ఇది ఎనీ ఎక్సెసివ్ యాక్టివ్ ఎక్సర్సైజెస్ ఏముంటాయో ద మూమెంట్ యు గివ్ రెస్ట్ మజిల్స్ వేస్టింగ్ అవుతాయి, ఫ్లాబీగా కనిపిస్తారు. అండ్ యూ పుట్ ఆన్ మోర్ వెయిట్ ఇన్ సబ్క్యూటేనియస్ స్పేసెస్ అంటాం. ఓకే. పొట్ట లేదా థైస్ లావ్ కావడము, చేయి లావ్ కావడము, ఫేస్ లావ్ కావడము, అగ్లీగా కనిపిస్తారు. అవును అవును. సో దాంట్లో ఐ ఆల్వేస్ అడ్వైస్ జిమ్కి వెళ్ళే వాళ్ళు యూ షుడ్ బి ఏబుల్ టు కంటిన్యూ ఇట్ ఫర్ లైఫ్ టైమ్. అట్లీస్ట్ టిల్ ఐ బికమ్ 60 వేర్ మై జాయింట్స్ ఆర్ గాన్ ఐ షుడ్ కంటిన్యూ. వాకింగ్లో అడ్వాంటేజ్ ఏమంటే యూ కెన్ స్టాప్ అండ్ స్టార్ట్ చేయొచ్చు. మీకు ఏమంటారు రెసిస్టెన్స్ రాదు, వెయిట్ గెయిన్ రాదు, యూ సస్టైన్ టు ఏమంటారు ఒక వెయిట్ మెయింటైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాన్సెప్టే అది. హెల్తీగా ఉండాలంటే ఫిక్స్డ్ ఉండాలి. ఓకే. అయితే ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఫుడ్ విషయంలో మన గట్ హెల్త్ కరెక్ట్గా ఉండాలి అన్న కలర్ గురించి కూడా మాట్లాడుకున్నాము, రంగుని ఎంచుకొని కూడా ఫుడ్ తీసుకోవాలి అని చెప్పి. ఇప్పుడు అలా చూసుకుంటే పండ్లు సార్, పండ్ల విషయానికి వస్తే చాలా మందిలో కొన్ని రకాల ఫ్రూట్స్ తీసుకోగానే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లాగా త్రేంపులు రావడము అలాంటి ఫీలింగ్ వస్తుంది. కొంతమందిలో ఆ ఫుడ్ సెట్ అవుతుంది ఆ ఫ్రూట్. అంటే ఇది పర్సన్ని బట్టి మారుతుందా, పర్టికులర్గా ఆ ఫ్రూట్ తత్వమే అలా ఉంటుందంటారా? సిట్రస్ ఫ్రూట్స్ అంటే చాలామంది చెప్పేది ఏంటంటే పులుపు పదార్థాలు అంటారు కదా, అది బేసిక్లీ జిఐ ట్రాక్ట్లో వచ్చే చేంజెస్ అండి. అది ఓవర్ టైం పీపుల్ డూ డెవలప్ ఏమంటారు గ్యాస్ట్రిక్ లేయర్ ఏముంటుందో ఆ ఇన్నర్ లేయర్ పెప్సిన్ లేయర్ ఉంటాయి, మ్యూకస్ ఆ సెల్స్ దీని మీద ఆ లేయర్ కొంచెం అట్రోఫిక్ ఇది ఉండేవాళ్ళు సెన్స్ స్టమక్ సడన్లీ గెట్స్ బ్లోటెడ్ అప్, రియాక్టివ్ బ్లోటింగ్ అంటాం. సో తేపులు ఎక్కువ వస్తాయి, సడన్గా నేను ఆరెంజ్ జ్యూసా లేదా పులుపు తిన్నాను అంటే నాకు ప్రాబ్లం అయింది. అలాంటి వాళ్ళు ఇట్ ఈస్ డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ ది ఫుడ్ ప్రాబ్లం, ఇట్ ఈస్ యువర్ గట్ రియాక్షన్. ఓకే. అటువంటప్పుడు ఆ ఫుడ్ని స్కిప్ చేయాలంటారా సార్? అవాయిడ్ చేస్తే బెటర్. అంటే నేను అనేది ఏమంటారు మన ఈ పులుపు పదార్థాల్లో ఏముంటాయో 99% అది వీల్ హ్యావ్ విటమిన్ సి. ఓకే. అవును, ఇవంతా విటమిన్ సి ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అట్లాంటి మనము అవాయిడ్ కంప్లీట్గా జీరో చేయకూడదు దాన్ని. అంటే ఒక ఐటమ్ మనం స్కిప్ చేస్తున్నామంటే ఇంకో రూపంలో దాన్ని బ్యాలెన్స్ తీసుకోవాలి. ఆరెంజ్ పడలేదంటే దెర్ ఈజ్ అనదర్ సిట్రస్ ఫ్రూట్ ఈట్. ఓకే. అట్లా బట్ సమ్ పీపుల్ ఇప్పుడు ఐ యూజువలీ డోంట్ అడ్వైజ్ పైనాపిల్ ఫర్ ఎక్కువ గ్యాస్ట్రైటిస్ ఉండేవాళ్ళకి, బికాస్ పైనాపిల్ హ్యాస్ మోర్ సెల్యులోస్. కొందరు పడదు, దే విల్ ఫీల్ సో మచ్ బ్లోటెడ్. చెప్తాను మీకు, ఎక్కువ సెల్యులోస్ డైజెస్టివ్ కెపాసిటీ లేవు ఉన్న వాళ్ళకి పడదు. ట్రయల్ అండ్ ఎర్రర్ చేస్తూ ఉండాలి. ఓకే. ఏంటి మార్పు గమనిస్తూ ఉండాలి. దాన్ని ఏమంటారు, అయ్యో నా లైఫ్ ఇంతేనా, చాలా మంది ఫీల్ అవుతుంటారు. అవును, నా లైఫ్ ఇంతేనా, నా ఫ్రూట్ తినలేను ఇంకా అంటే అబ్సల్యూట్లీ నో. యూ ఈట్ 1 or 2, గివ్ ఎ గ్యాప్, ఈట్ అనదర్ 1 or 2 పీసెస్. కంటిన్యూస్గా ఒకేసారి తినాలంటే ఎప్పుడు కాన్సెప్ట్ పెట్టుకోకూడదు. ఏదైనా ఎంత పడింది బ్రేక్ మీల్స్ అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇదంతా లైఫ్ టైం కంటిన్యూ చేస్తానంటే ఋషిలాగా మారిపోవాలి. ఓకే. దాంట్లో చాలా మంది ఏమంటారు ఈట్ మోర్ ప్రోటీన్, యూ లూజ్ వెయిట్ అంటే ఈ కాన్సెప్ట్ ఏమంటారు కీటోజెనిక్ కాన్సెప్ట్ అంటారంటే ఇది బాడీలో యూ క్రియేట్ ఏమంటారు కీటోసిస్ అంటే. కీటోసిస్ అంటే మజల్ లాస్, ఫ్యాట్ లాస్ చేస్తుంది. అది ఫ్యాట్నే బర్న్ చేస్తుంది. ఆ కీటోసిస్ ప్రొసీజర్ మంచిది కాదు, బాడీకి. అసిడిక్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తుంది, విచ్ ఈస్ డెట్రిమెంటల్ టు మేజర్ ఆర్గన్స్ లైక్ బ్లడ్ వెజల్స్. స్టిఫ్ అయిపోతాయి, హార్డనింగ్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ అంటాం. అలాంటిది అయినంత అవాయిడ్ చేసుకోవాలి. చాలామంది ఇప్పుడు డైలీ హాట్ వాటర్ తాగితే మంచిది అని చెప్పి గోరువెచ్చ వాటర్ చేసుకొని డేలో మనం ఎన్నిసార్లు తాగినా అన్నిసార్లు హాట్ వాటర్ తాగడం అలవాటు చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సార్. ఇది కరెక్టే అంటారా హాట్ వాటర్ తాగడం అనేది? లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ హాట్ వాటర్ అండ్ వామ్ వాటర్. ఏంటి సార్ డిఫరెన్స్? హాట్ వాటర్ అంటే మీరు టెంపరేచర్ ఎట్లా ఉండాలి, నియర్లీ అరౌండ్ 90 degrees ఉండాలి, దాని హాట్ వాటర్ అంటారు. నోబడీ కెన్ డ్రింక్ హాట్ వాటర్.
మన బాడీ మెకానిజం ఎట్లుంది ఏంటంటే, మీరు సమ్మర్లో కూల్ వాటర్ చాలామంది ప్రిఫర్ చేస్తారు. కాన్సెప్ట్ ఏం చెప్పండి, మీరు కూల్ వాటర్ తీసుకున్నారు అంటే బాడీ అంతా కూల్ అయిపోతుంది అంట కదా. ద మొమెంట్ యూ డ్రింక్, ఇక్కడ నుంచి స్టమక్ వెళ్ళే అని చెప్పి నార్మల్ టెంపరేచర్కి వచ్చేస్తుందండి. ఓకే. సో ఈ కాన్సెప్ట్లు అంతా ఏమంటారు, బేసికలీ మై టేస్ట్. నాకు వామ్ వాటర్ అలవాటైంది. వామ్ వాటర్ యాజ్ హ్యూమన్ బాడీ టెంపరేచర్కి ఈక్వల్గా ఉంటుంది కాబట్టి ఆర్ లిటిల్ మోర్. ద మొమెంట్ యూ డ్రింక్, పొట్టలోకి వెళ్ళినప్పుడు నీకు వేడిగా ఉండదు కదండి. నో బడీ విల్ ఫీల్ దట్ ఇక్కడ కాలుతున్నాయి తప్ప దాని తర్వాత మీకు వేడి నీళ్ళు తాగాను అంటే ఎవ్వరికీ అనిపించదు. బికాస్ హ్యూమన్ బాడీ ఇమ్మీడియట్లీ కన్వర్టెడ్ ఇంటూ నార్మల్ టెంపరేచర్ తీసుకొచ్చేస్తుంది. అంటే మనం తీసుకునే ఫుడ్ మన ఆ ఫీలింగ్ అనేది మనం ఫీల్ అవుతున్నది ఎంతసేపు మనం ఇక్కడ వరకే, అంతే. పొట్టలోకి వెళ్ళినాక నార్మల్ అంటున్నాం. అయితే కానీ దాని రియాక్షన్ టేస్ట్ తెలియదు సార్, కానీ దాని రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కదా, అది గుడ్ ఆర్ బ్యాడ్ అనేది. ఇప్పుడు హాట్ వాటర్ తాగడం వల్ల చాలా మంది పేగులు పల్చబారిపోతాయని, మోషన్స్ అవుతాయని. నేనైతే చెప్పాను కదా, టెంపరేచర్ మీకు ఫుడ్ పైప్ లోకి వెళ్తున్నట్లే నార్మల్ టెంపరేచర్కి వచ్చినప్పుడు మీకు పొట్టలో ఉండే ఇది నార్మల్ వాటరే కదా, నార్మల్ టెంపరేచర్ వాటర్. సో యువర్ బాడీ హాజ్ అడాప్టెడ్. ఓన్లీ థింగ్ అంటే చాలా కోల్డ్ ఉండేవి, చిల్డ్ ఉండేవి సడన్ గా తాగకండి అంటే చెప్తాను. ఎందుకంటే యువర్ హార్ట్ ఈజ్ నెక్స్ట్ టు ది ఈసోఫేగస్. మనం చాలా ఐస్ ఇది ఉండేవి, చిల్డ్ ఉండేవి తాగినప్పుడు టూ మచ్ టెంపరేచర్ రెగ్యులేషన్ అయింది ఏంటంటే కార్డియాక్ రిథమ్ చేంజెస్ వస్తాయి. ఆ రిథమ్ చేంజెస్ కొందరికి ఆల్రెడీ రిథమ్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు వాడకూడదు చెప్తాం, అదే తప్ప. బట్ యువర్ బాడీ యాజ్ బిల్ట్ ఇన్ మెకానిజం ఎట్లుంది ఏంటంటే ఇట్ షుడ్ నాట్ క్రాస్ టూ మచ్ హాట్ ఇంటూ బియాండ్ ఒక స్టేజ్ వరకు. సో దాంట్లో సైంటిఫిక్గా ఎక్కడ సపోర్టివ్ ఆర్ ఇది నీకు ఇష్టమా వామ్ వాటర్ తాగుతానంటే నథింగ్ రాంగ్. బట్ యువర్ బాడీ విల్ మేక్ ఇట్ ఇంటూ ఏ నార్మల్ టెంపరేచర్ ఇన్ నో టైమ్. దాని బ్లడ్లోకి అదే టెంపరేచర్ అదే దీంతో పోతుంది. అదే ఏ ప్రాసెస్ లో జరగాలో, ఎక్కడ ఎలా జరగాలో అలా జరిగిపోతూ ఉంటుంది. నువ్వు ఎలా తీసుకున్నావు అనేది నీ విషయం అంతే. ఎప్పుడు ఏం చేంజ్ అంటే నేను స్టమక్ తీసేసా, ఫుడ్ పైప్ తీసేసా అట్లంటే తప్ప కూడా ఇట్ విల్ నాట్ అక్సెప్ట్. ఇట్ విల్ రెగ్యులేట్ ఇట్. హ్యూమన్ బాడీ యాజ్ అ రెగ్యులేటింగ్ మెకానిజం. దాన్ని ఆ రెగ్యులేటింగ్ మెకానిజం మనం డిస్టర్బ్ చేసేకపోయినట్లల్లా మనకే ఇబ్బంది అవుతుంది. నేను ఎప్పుడే చెప్పాను కానీ ఇప్పుడు టూ మచ్ హాట్ వాటర్ తాగారంటే ఏమైతుంది, యూ విల్ హ్యావ్ బర్న్స్. దాన్ని వామ్ వాటర్ అంటాం. యూ షుడ్ సే వామ్ వాటర్. వామ్ వాటర్ ఈజ్ డెఫినెట్లీ నాట్ రాంగ్ బికాజ్ ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు ఆల్మోస్ట్ యువర్ బ్లడ్ టెంపరేచర్ ఏముంటుందో. బ్లడ్, ఐఎమ్ యూజింగ్ ద వర్డ్ బ్లడ్, నాట్ బాడీ టెంపరేచర్. కోర్ టెంపరేచర్ అండ్ బ్లడ్లో ఉండే మనం ఒక నీడల్ పెట్టి టెంపరేచర్ దీనికి థర్మామీటర్ కనెక్ట్ చేసి ఎంత ఉంటుందో ఆ లెవెల్లోనే ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ డెఫినెట్లీ అక్సెప్టబుల్, నాట్ టూ మచ్ చిల్డ్. అయితే మిల్క్ విషయానికి వస్తే, ఇందాక మీరు అన్నట్టుగా ఫ్రెష్ మిల్క్ అనేది దొరకడం చాలా తక్కువైపోయింది ప్రస్తుత రోజుల్లో. ఒకవేళ ఉన్నా కూడా ఇప్పటి జనరేషన్ వాళ్ళు ఆ మిల్కే వద్దు, ఇవే కావాలి అని ఇప్పుడు ఈ ప్యాకెట్ మిల్క్ ఏదైతే ఉన్నాయో వీటికే అలవాటు పడిపోయి ఉన్నారు. వీటి వల్ల రకరకాలుగా ఇబ్బందులు రావటం కానీ, చిన్న ఏజ్లోనే పిల్లలు మెచ్యూర్ అవటం కానీ, ఇలాంటి రకరకాలుగా చూస్తున్నాం సార్. నిజంగా అసలు ఈ మిల్క్ తాగే ప్రాసెస్ అనేది కరెక్టేనా? ఇటువంటి సందర్భాల్లో అసలు మిల్క్ తాగొచ్చా? అసలు అవాయిడ్ చేస్తేనే బెటర్ అంటారా? ఇట్ ఈస్ వీఆర్ గోయింగ్ బియాండ్ ఏమంటారు ఒక స్టేజ్ అండి. మిల్క్ ఈజ్ ఎ న్యాచురలీ గాడ్స్ గిఫ్టెడ్ ప్రోడక్ట్. దాన్ని వద్దు అనుకునే వాళ్ళు పిచ్చోళ్ళు అంటాను నేను. ఇఫ్ యూ లవ్ ఇట్ యూ డ్రింక్ ఇట్. ఓకే, దాంట్లో ఏది నెగటివ్. నేను అదే చెప్తున్నాను కదండి, మీ ఇంట్లో ఆవు ఉంది, పాలు దొరికింది, తాగడంలో తప్పేం లేదండి. అంటిల్ అన్లెస్ యూ హ్యావ్ లాక్టోస్ ఇంటాలరెన్స్. లాక్టోస్ ఇంటాలరెన్స్ లేకపోతే నచ్చినంత తాగొచ్చు. దాంట్లో ఏది లేదు. ఇప్పుడు నువ్వు ఎక్కువ పాలు తాగితే ఎక్కువ ప్రాబ్లం అయితే ఇట్ డిపెండ్స్ ఆన్ ఏమంటారు ప్యాస్చరైజ్డ్, నాన్ ప్యాస్చరైజ్డ్. ఇప్పుడు మనము ఆవు పాలు దొరికింది ఏంటంటే రా మిల్క్. నాన్ ప్యాస్చరైజ్డ్ మీకు ఇట్ హ్యాస్ మోర్ న్యూట్రియంట్. ప్యాస్చరైజ్ అంటే మీకు చాలా చేంజెస్ వస్తాయి మిల్క్లో. సో అప్పుడేమైంది అంటే దానికి కొన్ని ప్రోబయోటిక్స్ ఈ మధ్య కాలంలో విటమిన్ రిచ్ మిల్క్ అంటని, ప్రోబయోటిక్ రిచ్ మిల్క్ అంటని. వన్స్ బ్యాక్టీరియా ఎంటర్స్ ఇన్ టు యువర్ మిల్క్ ఇట్ విల్ గెట్ స్పాయిల్డ్. సో మనకు రా మిల్క్ దొరికింది, న్యాచురల్ మిల్క్ దొరికింది అంటే నథింగ్ రాంగ్ ఈవెన్ ఫర్ కిడ్స్. చాలా మంది ఏమంటారు బర్రెపాల, ఆవు పాల.
వై వీ కాల్ ఇట్ యాజ్ ప్రిఫరబుల్లీ ఫర్ కిడ్స్ ఆవు పాలు అంటారు ఎందుకు చెప్తామంటే ఇట్ ఈస్ క్లోజ్ టు ఏమంటారు మదర్ మిల్క్. ద కాంపోజిషన్ కానీ ద కంటెంట్ కానీ దాంట్లో ఉండే కొలెస్ట్రాల్ అంటే ఏమంటాము ఆ కంటెంట్ కానీ దే ఆర్ ఈక్వల్ ఇన్ టు మదర్స్ మిల్క్ కాబట్టి కౌ మిల్క్స్ని మదర్కే కంపేర్ చేస్తారు. ఓకే. బర్రె పాల్లో ఏమంటుంది ఏంటంటే ఇది కాంపోజిషన్ చేంజెస్. మీరు కలరే చూసుకోండి, కలర్ బర్రె పాలు చాలా తెల్లగా ఉంటాయి, ఇవి మీకు ఎల్లోయిష్గా ఉంటాయి. సో ఇట్స్ కాల్డ్ క్లోజ్ టు మదర్స్ మిల్క్ అంటే. సో కాబట్టి ప్రిఫరబుల్లీ యూస్ కౌ మిల్క్. బర్రె పాలు అంటే ఒక ఏజ్ తర్వాత కొందరికి చాయ్ కాఫీకి మంచిగా ఉంటుంది, ఆర్ కర్డ్స్కి. అవును. బర్రె పాలలో మీకు ప్రోబయోటిక్స్ ఎక్కువ డెవలప్ కావచ్చు, కర్డ్స్. ఓకే. సో యూస్ కర్డ్స్కి లేదా గీ తయారు చేయాలంటే బర్రె పాలు. గీకి కూడా బర్రెదేనా సార్? ఓకే ఓకే. యూ గెట్ మోర్ ఏమంటారు ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అట్లా. ఓకే. అయితే ఇప్పుడు మనకు దొరికితే కనుక తీసుకోవడమే శ్రేష్టం అని చెప్పారు, కానీ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది వద్దు అని చెప్పి స్కిప్ చేసే వాళ్ళు ఉన్నారు. కొంతమంది నాకు ఇది తాగితేనే నిద్ర పడుతుందని పడుకునే ముందు కూడా తాగి పడుకునే వాళ్ళు ఉన్నారు. ఎలా తీసుకోవచ్చు అంటారు సార్ ఇదంతా? ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఏమంటారు సైంటిఫిక్ ఎవిడెన్స్ పాలు తాగితే నిద్ర వస్తుంది ఏంటని. ఇట్స్ నాకు టీ తాగితే నేను నిద్ర వస్తుందండి. ట్రూనా సార్? సార్? ఆల్వేస్ మా ఇంట్లో నేను చెప్తా, తినిన తర్వాత బిఫోర్ ఐ స్లీప్ ఐ లాస్క్ ఫర్ టీ. ఓకే. చాలా మంది ఏమంటారు టీ తాగితే నిద్ర రాదు అని. ఇట్ ఈస్ హౌ యూ ట్యూన్ యువర్ బ్రెయిన్. చాలా మంది నిజంగా 90% పీపుల్ టీ తాగి మేల్కోవాలని చెప్పి మేల్కోవడం కోసమే టీ తాగే వాళ్ళు ఉంటారు కదా సార్, మీరు డిఫరెంట్ గా ఉన్నారు. జనరల్ గా చెప్పి హౌ యూ ట్యూన్ యువర్ బ్రెయిన్ అంతే. దెర్ ఇస్ నథింగ్ ఇట్ ఈస్ స్టిమ్యులెంట్ ఆర్ సప్రెసెంట్ అంటే ఏముండదు. రీజన్ ఈజ్ ఇప్పుడు మిల్క్ తాగి పండుకుంటే ద ప్రాబ్లమ్ ఈజ్ నేను చెప్పాను కదండి, మిల్క్ తీసుకుంటే ఫ్యాట్ ఎక్కువ ఉంది అంటే, ఫ్యాట్ ఎక్కువ ఉండే మిల్క్ తాగారు అంటే మీకు డెఫినెట్గా యూ బికమ్ డ్రౌజీ ఆన్ వన్ థింగ్, బికాజ్ మీకు బ్లడ్ సప్లై ఇంటెస్టైన్స్ పెరుగుతుంది కాబట్టి బ్రెయిన్ బ్లడ్ సప్లై తగ్గుతుంది, ఆటోమేటిక్లీ టెండెన్సీ టు ఫాల్ స్లీప్ ఎర్లీ. బట్ మీకు గ్యారంటీగా దానివల్ల నిద్ర వస్తుంది అంటే కాదు. ఓకే. అంటే ఇంకా మనం ఎలా అలవాటు చేసుకున్నామో దాన్ని బట్టే అది అందరి విషయాల్లో వర్తించదు. ఓకే. అయితే ఇప్పుడు పర్టికులర్గా మనం ప్రోటీన్ ఇంటేక్ బాడీకి ఇవ్వాలి అని అంటే ప్రతి ఒక్కరూ ఎంచుకునేది మాంసాహారం తీసుకుంటే ప్రోటీన్ కరెక్ట్గా ఉంటుంది అని చెప్పి, కానీ వెజిటబుల్ ఫుడ్లో కానీ నట్స్లో కానీ కూడా ప్రోటీన్ ఇంటేక్ ఉంటుంది. కానీ కొంతమంది చెప్తారు మాంసాహారం తీసుకోవడం వల్ల మనకు ఆ బద్ధకము అలాంటివి వస్తుంది, అవసరం లేదు, మనకు నాన్ వెజ్లో కాకుండా వెజ్లో కూడా ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది, అది అసలు స్కిప్ చేసినా పర్వాలేదు అని అంటుంటారు. ఎలా తీసుకోవచ్చు సార్ నిజంగా మాంసాహారం స్కిప్ చేయొచ్చు అంటారా? నిజం, అది నిజం. అంటే బేసికలీ అనిమల్ ప్రోటీన్స్ ఆర్ యూజువలీ నాట్ గుడ్ ఫర్ హెల్త్. ఓకే. జనరలీ స్పీకింగ్. బట్ ఏమంటారు యూ కాంట్ చేంజ్ ద వరల్డ్. న్యాచురల్లీ అవైలబుల్ ప్రోటీన్స్ ఆర్ ద బెస్ట్, బికాస్ మనము హ్యూమన్ ప్రోటీన్స్ ఇప్పుడు అనిమల్ ప్రోటీన్స్కు న్యాచురల్ లెవెల్ ప్రోటీన్స్ తీసుకుంటే నేచర్లో దొరికే ప్రోటీన్స్ మనకి హ్యూమన్ బిల్డప్ ఏముంటుందో ప్రోటీన్స్కి నియరెస్ట్ ఉంటుంది. ద అమినో ఆసిడ్స్ కన్వర్షన్ అయినప్పుడు దే ఆర్ నియరెస్ట్ హ్యూమన్ మన మజల్ బిల్డింగ్ దీనికి ఉంటుంది. అనిమల్ ప్రోటీన్స్ అడ్వర్స్ ఫిక్సింగ్ అంటూ ఉంటుంది. ఇప్పుడు మనం ప్రోటీన్ తీసుకున్నప్పుడు ఏంటంటే మజల్స్ డెవలప్ కావాలి, ప్రోటీన్ తీసుకునేదే దానికి. దాంట్లో ఏమంటారు అన్యాచురల్ ఫిక్సింగ్ ఆఫ్ ప్రోటీన్స్ లింకింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అంతే తప్ప ఐ డోంట్ థింక్ ఇది ఆ లింకింగ్లో మీకు యూ కెన్ డెవలప్ సమ్ కైండ్ ఆఫ్ డిసీజెస్. సో కాబట్టి గో ఫర్ ఎ న్యాచురల్ అవైలబుల్ ఇది. నట్స్ ఆర్ ద బెటర్ బికాస్ దే ఆర్ మోర్ ఏమంటారు మీకు 1 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ అంటే మీరు ఇప్పుడు 1 కిలో మటన్ ఇంట్లో తెచ్చారంటే నలుగురు ఉన్నారంటే 250 grams పర్ ఇది. 250 grams ఆల్రెడీ యూ టేకన్ ప్రోటీన్. ఓల్డ్ డేకి 15 అవసరం, 200 grams ఎక్కడ పోవాలి? ఎక్స్ట్రాగా అది యాడ్ అయిపోతుంది. ఎక్స్ట్రా యాడ్ అయ్యే దాంట్లో వన్ ఈజ్ ఇట్ ఈస్ గెటింగ్ వేస్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టూల్స్, ఎక్సెసివ్ స్టూల్సా, హార్డ్ స్టూల్సా, కాన్స్టిపేటింగ్ ఇదయ్యా. సెకండ్ పాయింట్ యువర్ ప్రెషర్ ఆన్ యువర్ లివర్, ఎందుకంటే ఫస్ట్ బైపాస్ మెటబాలిక్ ఆర్గన్నే లివర్. లివర్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. లివర్ ఒక్క స్టేజ్లో ఏమైతుంది ఏంటంటే రాత్రి నేను నిద్రపోయే టైంలో 8 hours నేను స్లీప్ ప్యాటర్న్లో ఆర్గన్ రికవరీకి అంటే చెప్పాను. ఆ టైంలో మీరు మోర్ ప్రోటీన్ చేసి పెట్టారంటే రాత్రి అంతా పనిచేయాలన్నమాట.
సో ఈ విల్ రియాక్ట్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ఫ్యాటీ లివర్, ఇలాంటివంతా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. అది బోర్కోట్ ఏమైందంటే నేను డైజెస్ట్ చేయను, ఏం చేసుకో ఉంటుంది, కిడ్నీ మీద పడేస్తుంది. సెకండ్ మెటబాలిక్ ఇది ఫిల్టరింగ్ ఏజెంట్ ఈస్ కిడ్నీ. ఓకే. కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యే స్టార్ట్ అవుతాయి. సో మీరు ఎక్కువ ప్రోటీన్ తీసుకునే దాంట్లో వల్ల మీకు ఏమీ ప్రయోజనం లేదు. ఓకే. వీర్ కమ్ బ్యాక్ టు సేమ్ ఇది. ఎంత కావాలి నీకు? 50 గ్రాములు, మ్యాక్సిమం 60, ఒక 20 గ్రాములు ఎక్కువే తిను పర్లేదు. బట్ కిడ్నీ అండ్ లివర్ కెన్ టేక్ కేర్ ఆఫ్ దస్ లిటిల్ ఎక్స్ట్రా. ఇది ఓకే, ఐ కెన్ టేక్. బట్ 200 గ్రామ్స్ నెత్తి మీద ఒక రాయి పెట్టినట్లయితే ఇట్ విల్ నాట్ అక్సెప్ట్. ఓకే. అయితే ఆల్కహాల్ తాగటం వల్ల మాత్రమే లివర్ పాడవుతుంది అనేది కాకుండా మనం తీసుకునే ఫుడ్ వల్ల కూడా లివర్ ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఫ్యాటీ లివర్, ఇప్పుడు మనం స్టూడియోలో మనం ఇద్దరు ఉన్నాము, కెమెరామన్ వాళ్ళంతా తీసుకుంటే 5 మంది ఉన్నాం ఇక్కడ. 5 మందిలో అల్ట్రాసౌండ్ చేపిద్దాం, అందరికీ ఫ్యాటీ లివర్ ఉంటుంది. ఓ అంత దరిద్రంగా ఉంది అయితే మనం తీసుకునే ఫుడ్డే కదా, మనం లివింగ్ ఇన్ ద వరల్డ్ వేర్ యువర్ ఆర్గన్స్ ఆర్ నాట్ లెటింగ్ రెస్టెడ్. అన్యూజువల్ టైంలో నిద్రపోతాం, అన్యూజువల్ టైంలో పని చేసుకుంటాం, అన్యూజువల్ టైంలో తింటాం. సో కాబట్టి ఎప్పుడా రెస్ట్ తీసుకోవాలో అప్పుడు తినడం, ఎప్పుడు పని చేయాలో అప్పుడు నిద్రపోవడం. సో ఇవంతా అన్యాచురల్ బిహేవియరల్ ప్యాటర్న్ ఆఫ్ హ్యూమన్ అంటని. సో ఇది లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఇవన్నీ. ఆల్కహాల్ వల్లనే పడిపోతుంది. డెఫినెట్గా ఆల్కహాల్ వల్ల 100% లివర్ పాడైపోతుంది. దెర్ ఈజ్ నో డోస్ ఫిక్సింగ్, ఏమంటారు ఇంత తీసుకుంటే పోదు. ఆల్కహాల్ అండ్ లివర్ డజంట్ లైక్. ఎందుకంటే అందరూ అనుకుంటారు ఆల్కహాల్ ఇంతలో తీసుకుంటే ఫుల్ మీల్స్ తీసుకుంటే ఏం ఎఫెక్ట్ కాదు. చాలా మందికి ఒక కాన్సెప్ట్ ఉంది, మంచిగా తిని తాగరా బాబు ఏం కాదు నీకు అంటారు. అది రాంగ్. అది మళ్ళీ తాగిన తర్వాత కూడా తినకుండా పడుకుంటే లివర్కి ఎఫెక్ట్ అయ్యిద్దంట, తినాలంట, ఇలా రాంగ్. ఎందుకంటే 100% అబ్జార్ప్షన్ ఆఫ్ ఆల్కహాల్ హ్యాపన్స్ ఓన్లీ ఇన్ ద స్టమక్, ఎక్కడ ముందుకు పోతుంది. ఓకే. తాగిన ఆల్కహాల్ కంప్లీట్ అబ్జర్వ్ అవుతుంది స్టమక్లో, స్టమక్ నుంచి డైరెక్ట్ లివర్కే పోతుంది. అది ఓకే. లివర్ కెన్ మెటబలైజ్ నాట్ మోర్ దెన్ 80 గ్రామ్స్. బియాండ్ దట్ సెకండ్ పెగ్గుకి మాటలు తడబడి స్టార్ట్ అవుతాయి, నిద్ర ఒక మబ్బులాగా తయారు. సో బ్రెయిన్ ఇది ఎందుకంటే అసిటాల్డిహైడ్ అంటే కన్వర్ట్ అవుతుంది. ఇట్ విల్ డ్యామేజ్ లివర్ సెల్స్, వాప్ వచ్చేసి ఫ్యాటీ లివర్ అయ్యి తర్వాత హెపటైటిస్ అంటాము, లివర్ ష్రింక్ అవ్వడము, సిరోసిస్, ఇవన్నీ ప్రొసెస్ అది. సో కాబట్టి ఆల్కహాల్ ఇన్ ఎనీ ఫామ్ ఇట్ ఈస్ నాట్ అక్సెప్టెడ్. ఒక పెగ్ వైన్ తీసుకుంటే బాగుంటుంది. ఇట్స్ బేసికలీ ఏమంటారు సెల్లింగ్ ది ఆల్కహాల్, వ్యాపారం అది. అదర్వైజ్ వరల్డ్ విల్ కమ్ టు ఎండ్ బికాస్ ఇట్ ఈస్ డిజైన్ టు రన్ ది బిజినెస్. వరల్డ్ బిజినెస్ జరగాలి. అది కానీ సిగరెట్ కానీ సినిమాల్లో ఫస్ట్ ఇదే ముఖేష్, రాహుల్ ద్రావిడ్ వచ్చి వస్తారు, బట్ స్టిల్ వి స్మోక్. అవును అవును, ఇదే దరిద్రం అంటే. ఎందుకంటే మనకు వి ఫీల్ ఇట్ విల్ నాట్ అఫెక్ట్ మీ, ఐఎమ్ హ్యావింగ్ 1 cigarette ఆర్ ఐఎమ్ హ్యావింగ్ 1 peg, ఇట్ విల్ నాట్ అఫెక్ట్ మీ అనే ఒక్క ఫీలింగ్తో మనం జీవిస్తున్నాం. ఆ ఫీలింగ్ మారితేనే మనకి ఏమంటారు అది మన ఒక్కరికి ఎఫెక్ట్ కాదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా ఎఫెక్ట్ అవుతుంది. వాడు తాగుతున్నాడు కదా, వాడు లీటర్ తాగినా ఏం అవుతలేదు కదా, నీకెందుకు, ఒకటే కదా నువ్వు పెగ్ తాగేది ఏంటని, అది బీరే తాగుతున్నావు అంటారు. సో బేసికలీ ఆల్కహాల్ ఇన్ ఎనీ ఫార్మ్ ఆర్ ఎనీ కాన్సన్ట్రేషన్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ లివర్. కానీ కొన్ని సందర్భాల్లో డాక్టర్లు కూడా అంటే మోతాదు పర్వాలేదు తాగొచ్చు, దీనివల్ల ఎఫెక్ట్స్ ఉండవు అని మాట్లాడిన సందర్భాలు కూడా ఉంటాయి కదా సార్. ఇప్పుడు నా ముందు కూర్చొని సార్ మావాడు రోజు తాగుతాడు, ఒకేసారి మానేస్తే కష్టమవుతుంది, అప్పుడు ఏమంటారు సజెషన్ తగ్గిస్తా పోండి ఏంటనే చెప్తాం. ఓకే. ఇక్కడ వచ్చి ఇంత ఫిక్స్ అయ్యి కంటిన్యూ చేయంటే ఏ డాక్టర్ చెప్పరు. నో బడీ విల్ అడ్వైజ్ యూ టు కంటిన్యూ టు డ్రింక్ వెన్ ఇట్ ఇస్ డెట్రిమెంటల్. చెప్పకూడదు, చెప్తారేమో కొందరు, బట్ ఆఫ్ హ్యాండ్, బట్ నాట్ సైంటిఫిక్. ఆఫ్ హ్యాండ్ చెప్పచ్చు, ఏదో అడ్జస్ట్ చేసుకోండి, కల్చర్ ప్యాటర్న్ బట్టి అడ్వైజ్ ఇస్తాం. ఇప్పుడు మీరు అన్నట్టుగా మనం తీసుకునే ఫుడ్ వల్ల లివర్ ఎఫెక్ట్ అవుతుంది, కిడ్నీలు ఎఫెక్ట్ అవుతున్నాయి అనుకున్నాం కదా సార్. అంటే మనం తీసుకునే చెత్త అంతా తీసుకొని అది పాడవుతుంది అన్న భయం ఉన్నా తీసుకొని అది అవుతుంది అని తెలిసి మళ్ళీ దాన్ని డీటాక్స్ చేస్తున్నాము, దానివల్ల ఏం ఎఫెక్ట్ ఉండదు అని చెప్పి కొన్ని రకాల కూరగాయ జ్యూస్లు అని చెప్పి రకరకాల ఇవి డీటాక్స్ కోసం లివర్ అని చెప్పి అంటుంటారు. ఇదంతా కరెక్టే అంటారా?
ఎట్లా డిటాక్స్ చేయాలి? గివ్ రెస్ట్ టు ద లివర్ అండి. ఆ, హౌ కెన్ యువర్ సంథింగ్ యూ మిక్స్ అండ్ ఒక ఇదొక ఇది అన్ని మిక్స్ చేసి సమ్ ఏబీసీ సిబిసి నాదొక బీసీ జ్యూస్ తయారు చేస్తాం. అవును. హౌ డస్ ఇట్ క్లీన్ ది లివర్. liver? There is no way. ఓకే. You have to give rest to that part. There is a sufficient time period. Each organ goes to rest. అవును, ఆ పీరియడ్ దానికి కేటాయించాలి. దాన్నే మనం ఏమంటారు పీస్ఫుల్ స్లీప్ ఫర్ 8 hours. అది మీరు చేయగలిగితే యూ గివ్ దెమ్ సఫిషియంట్ టైం. ఓకే. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఏమంటారు క్యాల్కులేట్ హౌ మచ్ యూ టేక్ ఇన్సైడ్. ఎంత రిక్వైర్మెంట్ అని నీకు తెలిసే తప్ప నువ్వు ఈ జ్యూస్ తాగో ఆ జ్యూస్ తాగో అంటే ఇట్స్ ఓన్లీ అ సైకలాజికల్ ఫీలింగ్ దట్ ఐ విల్ గెట్ ఇట్ క్లీన్డ్. ఓకే. ఓకే. అంత న్యూసెన్స్. దర్ ఈస్ నో సైంటిఫిక్ ఇది బిహైండ్. బట్ వాడు ఎవడో అంటారు ఎవడో ఒకడు కూర్చొని దాంట్లో అదిలో ఐ హావ్ డన్ రీసెర్చ్ అంటాడు. ఎవడు వెళ్ళి చెక్ చేసాడు దాన్ని? అబ్సల్యూట్లీ ఓకే. ఏదో ఒక ఫ్రూట్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ ఇన్ దట్ క్వాంటిటీ. ఇప్పుడు మీరు వాటర్ మెలన్ బాగుందంటే ఫుల్ వాటర్ మెలన్ తినండి, ఎట్లా ఉంటుంది సినిమా? అవును, ఎఫెక్ట్ అవుతుంది దానివల్ల ఖచ్చితంగా. మళ్ళీ తినాలన్నా ఇంకా ఎగుటు తినాలంటే కాదు. సమ్ పీపుల్ వామిట్, సమ్ పీపుల్ లేవ్ మోషన్, సమ్ పీపుల్ గో టు రిపీటెడ్ వాష్రూమ్. అవును. సో ఇన్ వాట్ వే ఇట్ ఈస్ యూస్ఫుల్ అంటే ఏదైనా కానీ ఆలస్యం అమృతం విషయం నాకు కాన్సెప్టే అది. ఓకే. ఓకే. నువ్వు లేట్గా చేసినా ఏదైనా నువ్వు అమృతమైన అది ఎక్కువ తీసుకున్నావు అంటే అది విషయంగా మారుతుంది. బికాస్ హ్యూమన్ ఆర్గన్స్ హ్యావ్ దర్ ఓన్, ఈచ్ సెల్ హ్యాజ్ అ బ్రెయిన్. సో కాబట్టి మనం బతుకుండేదే ప్రతి సెల్ బతుకుండే వరకు బతుకుంటాం. అవును. ఇంజురీ అయింది ఏంటంటే అక్కడ స్కారే కావాలి తప్ప అది మనం ఒరిజినల్కి రాము. సో కాబట్టి ఎవ్రీ ఆర్గన్ విచ్ గెట్స్ ట్రబుల్డ్ బై సంథింగ్ హ్యాస్ టు బీ హీల్డ్ బై స్కారింగ్. ఏదైనా ముందులా ఉండదు, మనం దాన్ని కాపాడుకోవడం కోసం ఎంత ప్రయత్నం చేయాలో అంతవరకు మీరు కాపాడుకుంటే అంతవరకు బెటరే తప్ప ఇట్ కెనాట్ బికమ్ నార్మల్. ఓకే సార్, ఇప్పుడు స్లీప్ అనేది ఖచ్చితంగా 8 hours ఉంటే మనం ఈ జాగ్రత్తలు తీసుకున్నా తీసుకోకపోయినా కూడా బాగుంటుంది అన్నారు కదా, క్వాలిటీ స్లీప్. అయితే చాలామంది చెప్తుంటారు నేను 2 గంటలే పడుకున్నాను, 3 గంటలే పడుకున్నాను, అయినా నేను హెల్తీగా ఉన్నా. ఎవరు చెప్పారు 8 hours అని చెప్పి 7 hours అని చెప్పి ఇలా వితండవాదం చేసేవాళ్ళు వితండవాదం చేస్తారండి. నేను అదే అడుగుతున్నాను. ఆ వితండవాదం చేసేవాళ్ళకి నువ్వు హెల్తీగా ఉండే అన్నానంటే చెప్పినప్పుడు అదర్ యాక్టివిటీస్. ఇప్పుడు నేను 2 hours ఓకే ఐ సెడ్ 8 hours గుడ్ స్లీప్, క్వాలిటీ స్లీప్. దాంట్లో నేను 2 hours పడుకున్నా, ఏమంటారు అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్, దట్స్ ఎనఫ్ ఫర్ యూ. బట్ నీ బాడీకి మళ్ళీ ఏం సప్లై చేస్తున్నావు? ఎక్సర్సైజ్ చేస్తున్నావా, మెడిటేషన్ చేస్తున్నావా, లేచినప్పుడు ఎలాంటి ఫుడ్ నీ బాడీకి పంపిస్తున్నావు, ఇవన్నీ ఉంటాయి. అంతే, ఇవన్నీ ఇంపార్టెంట్. ఇవన్నీ లేకున్నప్పుడు నేను నిద్ర 2 గంటలే నేను కింగ్ లాగా ఉన్నా అంటే ఇట్స్ ఆల్ స్టూపిడిటీ. ఏమంటారు ఫర్ ద సేక్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ యూ ఆర్గ్యూ, బట్ యూ గివ్ మీ 2 hours పడుకున్నా నేను బాగున్నా అంటేనే ఒక 1 year కెమెరా పెట్టుకొని చూపించు, ఐ విల్ యాక్సెప్ట్. ఓకే, అంటే మాటలు చెప్పడానికే పనికొస్తాయి కానీ అది రియాలిటీలో ఉండదు. రియాలిటీలో ఎట్లయితుందండి? హ్యూమన్ ఆర్గన్ రికవరీ, కిడ్నీ గోస్ ఇన్ టు రెస్ట్. ఇప్పుడు నేను అంటే ఒక సిస్టమ్ ఉందండి. ఇప్పుడు మీకు దీనికి ఒక సిస్టమ్ ఉంది. ఇది ఖాళీ అయ్యే వరకు నేను ఇంకొకరు షూటింగ్ చేయలేరు కదా ఇక్కడ. అవును అవును, రెస్ట్కి పోవాలి. అంతే, ఈ టీం ఫుల్ రెస్ట్కి పోతేనే ఇక్కడ ఇంకొకరు వచ్చి కూర్చోవచ్చు. సేమ్ వే లివర్కి ఒక టైమింగ్ ఉంటుంది, కిడ్నీ ఒక టైమింగ్ ఉంటుంది, కార్టిసాల్ బాడీలో కార్టిసాల్ లెవెల్స్ అంటారు. ఆ కార్టిసాల్ రికవరీకి ప్రొడక్షన్కి టైమింగ్ ఉంటుంది. అవును, అది ఇవ్వకపోతే యువర్ ఆర్గన్స్ విల్ గెట్ డ్యామేజ్ అండ్ యూ విల్ గో ఫట్ అంటే ఒకరోజు. అప్పుడు ఈ వితండవాదాలను ఏం పనికిరావు. సో టు లివ్ హెల్దీలీ వెన్ యూ డై యూ డై. డిసెంటిగ్రేట్ అంటాం హ్యూమన్ బాడీని. ఫస్ట్ వాట్ ఈస్ కాల్డ్ క్రియేషన్, దాన్ని ఒక గ్రోత్ పీరియడ్ అంటాం. దాని తర్వాత డిసెంటిగ్రేట్ కావాల్సిందే. నోబడి, ఐ ఆల్వేస్ సే సత్యసాయి బాబా డైడ్ డిసెంటిగ్రేటెడ్, బట్ ఈ లివ్డ్ యాజ్ అ గాడ్, ఈ లివింగ్ యాజ్ అ గాడ్. వాట్ యూ డూ
ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అవును అవును. వితండవాదానికి చాలా ప్లేస్ ఉంది, చేసుకోవచ్చు. బట్ డోంట్ మేక్ ఇట్ ఇంటూ ఎక్స్టెండ్ ఇట్ ఆన్ టు అదర్స్. దాన్ని నేను బాగున్నాను నువ్వు ఇది 2 hours చేస్తే బాగుంటుంది ఏంటని కుదరదు. సార్ ఇప్పుడు స్లీప్ గురించి మాట్లాడుకున్నాం, ఫుడ్ విషయంగా కూడా చాలా మాట్లాడుకున్నాం. కానీ అయినా కూడా అసలు నేను 3 పూటలు తినాల్సిందే, కానీ నా మీల్కి గ్యాప్ ఉండాలి అని కొంతమంది అనుకుంటారు. గ్యాప్ ఇస్తే నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది, కొంత సమయం గ్యాప్తో నేను ఏదో ఒకటి తింటూనే ఉండాలని కొంతమంది. అసలు నిజంగా మీల్కి ఎంత గ్యాప్ ఉండాలి, ఎన్ని మన ఒక పోర్షన్స్ అనేది ప్లాన్ చేసుకోవాలి? మీరు అడుగుతుంటే స్టమక్ యాజ్ ఎ కెపాసిటీ టు స్టోర్ ఇట్ ఫర్ 3 hours అండి. ఓకే ఓకే. మనం తినే ఫుడ్ స్టమక్లో గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్ టైం అంటే ఒకటి ఉంటుంది. ఆహాహా. అది క్రష్ అయ్యి అదంతా అయ్యి ఒక పేస్ట్ లాగా తయారయ్యి స్మాల్ ఇంటెస్టైన్కి వెళ్ళాలంటే 3 hours టైం ఉంటుంది. ఓకే ఓకే. సో దాన్ని మనము ఇంకా అనదర్ 3 hours రెస్ట్ ఆఫ్ ద అబ్జర్ప్షన్ అదంతా మీకు స్మాల్ ఇంటెస్టైన్ నుంచి క్రాస్ అయిన తర్వాత మీకు ఆకలి అనేది స్టార్ట్ అవుతుంది. ఇదే సైకిల్ ఆర్క్ అంట ఉంటుంది, హంగ్రీ హార్క్ అంట ఉంటుంది, సటైటీ ఆర్క్ అంటని. ఓకే. తిన్నాను, ఫుల్ ఉంది, డైజెస్ట్ అయింది, స్మాల్ ఇంటెస్టైన్ క్రాస్ అయింది, అబ్జార్ప్షన్ ప్రొసీజర్ అంటే 6 hours పడుతుంది. సో యూజువలీ వీ కాల్ ఇట్ as 6 hours గ్యాప్ అంతా ఉండాలి అంటది. ఓకే. దాంట్లోనే ఎక్కువ గ్యాప్ ఇస్తే ఇదవుతుంది ఏంటంటే వీ కాల్ ఇట్ as స్ప్లిట్ మీల్స్ అంటాం. ఓకే. స్మాల్ మీల్స్, ఫ్రీక్వెంట్ మీల్స్. నేను అదే అనింది, ఇప్పుడు ప్లేట్ ఫుల్ నేను తిన్నాను అనుకునే దాన్ని స్ప్లిట్ చేసేసేయండి, కొంచెం కొంచెం 3 hours ఒకసారి, ఎవ్రీ 3 hours అంటే తినే క్వాంటిటీనే మనం Split బాగా చేయాలంతే. చేసుకోవాలంతే, కానీ ఒకేసారి ఇప్పుడు ఇంత తిన్నా మళ్ళీ గంట ఇంత ఇలా ఉండకూడదు. దట్ ఈస్ అగైన్ టాక్సిసిటీ. ఓకే ఓకే. సో అప్పుడు డెఫినెట్గా స్మాల్ మీల్స్, ఫ్రీక్వెంట్ మీల్స్ అంటాం. దానికి యాడ్ మోర్ ఫైబర్. మీరు ఫైబర్ నింపారనుకోండి మీకు టాక్సిన్స్ తక్కువ ఉంటాయి. ఫైబర్ ఈజ్ ఎ క్లీనింగ్ ఏజెంట్. ఓకే ఓకే. మన ఇది ఇచ్చేసినట్టు క్లీన్ చేసినట్టు. సో ఫైబర్ యాక్ట్స్ యాజ్ ఎ క్లీనింగ్ ఏజెంట్, రిజ్యువనేజింగ్ ఏజెంట్. ఇప్పుడు ఒక దీన్ని మనం క్లీన్ చేయాలంటే ఈ కార్పెట్ని క్లీన్ చేయాలంటే కొడతాం కదా, లేదా ఇది వాడతాం, వ్యాక్యూమ్ వాడతాం. సేమ్ మెకానిజం ఉంటుంది. ఫైబర్ యాక్ట్స్ యాజ్ ఎ క్లీనింగ్ ఏజెంట్, ఇట్ గివ్స్ యూ ఏమంటారు సఫిషియంట్ టైమ్ టు నాట్ టు ఫీల్ హంగ్రీ, ఫీలింగ్ ఏజెంట్. ఓకే. సో కాబట్టి మనకు ఇవి వాడితే ఎక్కువ ఫైబర్ యాడ్ చేసుకొని యూస్ ప్రోటీన్స్ కానీ కానీ ఈక్వల్ ప్రపోర్షన్స్లో చేసుకుంటే మాకు జిఐ ట్రాక్ట్లో ప్రాబ్లం అస్సలు ఉండవు, హెల్త్కి అంత పెద్ద ప్రాబ్లం ఉండదు. ఓకే. థ్యాంక్ యూ సార్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నమస్తే.